ప్రేమిలో మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు. దైవ తండ్రి, అక్టోబర్ మాసం మొదటి ప్రభుదినం ఆత్మదేవుడు నేను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరును ప్రభా మరొకసారి అవకాశం క్రీస్తులో మీ కృప చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఉదయకాలం సమయన ప్రభా కీర్తనలు 95వ అధ్యాయం ఈ దాసు ద్వారా మీరు తీసుకొచ్చిన ఈ లేఖనాన్ని భాగం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రేమిల మా పరలోక తండ్రి, మహారాజుగా దైవ తండ్రి, రాజులందరికంటే అధిపతి అయిన దేవుడిగా మహాదేవుడు అయినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, మీరు సెలవిచ్చిన నీ మాట అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అది మాత్రమే కాదు ప్రభా, దైవ తండ్రి, నీ ఊపిరి ప్రభా లోకములకు మీరు అనుగ్రహించిన అరుదైన యొక్క మరి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన యొక్క అందమును బట్టి ప్రభావం మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధిలోనికి ప్రభా చేరి స్తుతించడానికి మీ కృప చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వనికి చేయదమని మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, 6-7 వచనంలో మీరు జ్ఞాపకం చేస్తూ మేరీబా యొద్ద ప్రభా వివాదములు కలిగిన నా హృదయాన్ని, సమస్యలు కలిగిన నా హృదయాన్ని ప్రభా నీ సన్నిధిని తీసుకుని వస్తూ అది మాత్రమే రక్షణ పొందిన నాటి నుండి ఇంతవరకు కూడా సంఘముగా కుటుంబంగా వ్యక్తిగతంగా ఏదో ఒక విధాన ప్రభా వివాదంలో చిక్కుకున్న నా హృదయాన్ని నీవు ప్రేమించి మేరీబా తీసుకొని వచ్చి ఈ కష్టకాలంలో ప్రభా ఇబ్బందులలో పరమదేవుడిగా దైవ తండ్రి నోటి నిండా నవ్వునట్లుగా మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. 5 అనుభవముగా నిజముగా దైవ తండ్రి గొప్ప పాపిని ప్రభా ఆ యొక్క ప్రధాన పాపిని నన్ను జ్ఞాపకం చేసుకొని భౌతిక సంబంధమైన దైవ తండ్రి తినుట త్రాగుటలో పాపము నేను సంచరించకపోయినా నేను సేవించి నేను కొనియాడులో ప్రభా ఎంతో యొక్క ఉన్నతమైన యొక్క పాపంలో నన్ను ప్రేమించి నా హృదయం నుండి పాపమును మీరు తీసివేసి ఎవరి కాలం కాడమైతున్నాను నీకు మేలు దాన్ని మోపిన వాడు యెహోవాని మీరు సెలవిచ్చినారు. ప్రభా నీ హెచ్చరిక నా జీవితంలో ఆశీర్వాదకరంగా ప్రభా మీరు కోపించుకునే వాత్సల్యమును జ్ఞాపకం చేసే గొప్ప దేవుడు అనేందుకు స్తోత్రాలు. రాజులకు రాజులు, ప్రభులకు ప్రభుగా 500 యొక్క అనుభవాన్ని మీ దాసు ద్వారా మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు. ప్రేమల తండ్రి మహాదేవుడు ప్రభా అధిపతులకు అందరికంటే నీ యోగ్యుడమైనందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అది మాత్రమే కాదు, నా జీవితంలో కూడా మీ యొక్క సౌందర్యం నీ మహాప్రభావం బట్టి భూలోకంలో ప్రభా ఆత్మీయంగా మీరు కలగజేసిన అనేకమైన వనరులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రేమల తండ్రి ఒక దినం వస్తావని మహారాజుగా గొప్ప దేవుడిగా రాజులకు రాజు దేవతలు అందరికంటే కూడా రండి ఉత్సాహధ్వని చేదన్నట్లుగా మీ యొక్క సన్నిధిలో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, పాప జీవితంలో నిశ్చయించినాను తోసిపెట్టగా ప్రభా త్రోలుగేక తిరిగి కలిగిన ప్రేమించి మేరీబా యొద్దకు ప్రభా వివాదములు కలిగిన నా హృదయాన్ని ప్రేమించి పరామర్శించి దైవ తండ్రి నిత్యత్వంలో సదాకాలం నీతో ఉండాలని మీరు కోరుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. అరణ్య మార్గమందు కఠినమైన పరిస్థితులలో కనుగొని పరామర్శించి సంధించి దర్శించి ప్రభా నాకు చాలిన దేవుడిగా ప్రభువుగా రక్షకుడుగా లోకంలో ఎంతో మంది యవనస్తులు ప్రభా తల్లిదండ్రులు లేక దైవ తండ్రి ఎన్నో రీతిగా లోకమునకు ఎడితే నరకమునకు వెళుతుండగా మీ ప్రియ కుమారుడుగా రక్షించి ఇలాంటి దళిత క్రీస్తులో ప్రభా అనుగ్రహించి నీవు మహిమ పొందినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ధనకరమైన నామమున ఈ స్తుతి ఆరాధన త్వరలో రాన్న యేసు క్రీస్తు వారి నీ పాద పద్మములు చెంత చేరి స్తుతించి ఆరాధిస్తుంటున్నాను తండ్రి. మనం లేచి నిలబడే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 447. పాట సంఖ్య 447.
దయచేసి గమనించి పాడాలని ప్రభువైన కోరుచున్నాను. ఇమ్ముగని సుదినంబునుండే మంగునా శివాదించెదగు మనిన ఓ మా ప్రభువా. ఇమ్ముగని సుదినంబునుండే మంగునా శివాదించెదగు మనకి ప్రారంభించబడిన బలార్పించబడిన మందిరం కట్టబడిన దినములుగా 3వ చరణం పాడతాం.
చెప్పారు. గట్టిగా స్వస్థంగా మొదలించడం మరొకసారి పాడుతున్నాం. అందరం కలిసి బిగిరిగా పాడతాం. దేవుని యొక్క వాక్య భాగం నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం కలిసి బిగ్గరగా చదువుకుంటాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42, 43 అందరూ కలిసి బిగ్గరగా చదువుకుంటాము. వీరు అపోస్తలుల బోధనలు సంభాషణలు ప్రతివేద చేయలు ప్రార్థన చేయలు అప్పుడు ప్రతివానికి బయలుదేరి మరియు అనేక సూచక్రియలు అపోస్తలుల ద్వారా చేయలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. సమస్తమును ఆధారభూతుడైన దేవా, దయగల తండ్రి, నీవు తప్ప ఈ లోకంలో ఏ దేవుడను లేదు. సాక్షాత్కారమైన బేతేలు నివసించులో ప్రభా దేవుడు అయినందుకు కలుసుకుంటాడు. ఇది దేవుని యొక్క గృహము తప్ప వేరొకటి కాదని ప్రభా దినములోనే
ప్రభా మీరు తెలియజేస్తున్నారు. దయగల తండ్రి, ఏం బేతేల యొక్క అనుభవంలో కూడా మొట్టమొదట దాని యొక్క స్థలము పేరు లూజ్ అనబడను. అయితే ఇప్పుడు నివాస స్థలముగా మీరు దాన్ని చేసినందుకు మీరు గైసుకోబడ్డారు. ప్రభా దయగల తండ్రి, తీతుకులో కూడా మీరు జ్ఞాపకం చేసినారు. మునుపు నీకు నాకు ప్రభా మరి ప్రయోజనకరమైన వాడు కాదు, క్రీస్తులో కూడా ప్రభా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీరు మమ్మల్ని చేస్తున్నారు. దయగల తండ్రి, పాత నిబంధన యొక్క కొట్టివేసి దయగల తండ్రి క్రొత్త నిబంధన యొక్క అనుభవంలో మీరు మాకు అనుగ్రహించినారు. మెట్టుకు ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ఏది కలిపినను ఏది తీసివేసినాను, వీరికి వీరి కుటుంబానికి అనేకమైన తెగులు సంభవించినని మీరు సెలవించినారు. ఆరాధనలో కూడా దయగల తండ్రి మీరు సెలవించినారు. గరీబా యొద్ద ప్రభా సమస్యలు కలిగిన యొక్క భూమిలో లోకంలో ప్రభా మీరు నివసిస్తున్నాను. దయగల తండ్రి, అరణ్య యొక్క అనుభవంలో మీరు మమ్మల్ని పరిశోధించి బేతేల యొక్క అనుభవంలో తీసుకుని వచ్చుతారు. ప్రభా మీరు వెళుతూ మీరు సెలవించిన మాట, దయగల తండ్రి నా యొక్క శరీరం తిరిగి త్రాగుబడి ఆయన మరణాన్ని ప్రచురించినట్లుగా మీరు సెలవించినారు. ప్రభా ఉన్నతుల యొక్క శిక్ష ఈ వారం అంతా కూడా ఏ రీతిగా పరిశుద్ధతను తమ తమ ఘటములు కాపాడుకున్నట్లుగా మీరు నన్ను చూస్తూ వచ్చిన దయగల తండ్రి, కన్నీటితో బేతేల అనుభవంలో మీరు జ్ఞాపకం చేసి దైవజనులు దైవ సేవకులు నిలబడిన యొక్క స్థలంలో అపాతులను ఒప్పుకుంటున్నాను. హృదయాంతరంలో ప్రభా ఏ మనసులేను నన్ను ప్రేమించి నీ ఏదో తీసుకుని వచ్చినాను. స్తోత్రములు చెల్లిస్తూ గంభీరమైన యొక్క సమయం దయగల తండ్రి, శ్రేష్టకరమైన సమయం నీవు నిలబడు ప్రభా. ఈ బలిపీఠం నువ్వు కూర్చుండు, నీవు సంతోషించు, నువ్వు ఆనందించు, అన్ని రీతిగా క్రీస్తుని సంతోషపరిచినట్లుగా సహాయం చేయి ప్రభా. మీరు లోకున్న ఉపాయాలను మీరు సెలవించినారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో కూడా ఉండాలని మీరు సెలవించినారు ప్రభా. భయంకరమైన యొక్క విగ్రహాలను ఈ స్థలంలో నా మటుకు నాకు తెలియజేస్తున్నారు ప్రభా. ఈ బేతేలు లేకపోతే ప్రభా అనేక మంది నామకార్థ క్రైస్తవులుగా రక్షకులు లేకుండా ఉండేవారు. క్రీస్తులో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. దైవ సేవకులుగా, బాధ్యత కలిగిన వారిగా, విశ్వాసులుగా ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ కృప చూపిస్తూ పరిచర్య నానా విధులు ఉన్నప్పటికీ దయగల తండ్రి ఆత్మొక్కడే మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నువ్వు సహాయం లేకపోతే నా శక్తి చేత, భక్తి చేత, చదువు చేత, తలంపు చేత ఏ విషయంలో కూడా ప్రభా నీకు మయంకరంగా జీవించలేదు. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అది వినంగా వేడుకుంటున్నాము తండ్రి. దేవుడి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆరాధనలో మనం చూసిన రీతిగా దేవుడు అనే సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒకడు మాత్రమే దేవుడు అనే అనుభవంలో నీవు నేను మనము గ్రహించి ఆయన స్తుతించడానికి మనం ఈ స్థలంలో చేరి వస్తూ వచ్చినాము. యేసు ప్రభువు గురించి రక్షణ లేని వారు దాని గురించి యొక్క సంపూర్ణమైన జ్ఞానంలో తెలుస్తున్నట్టుగా ఇక్కడ ఒక మాటను రాస్తున్నాడు. కీర్తనలు 97వ అధ్యాయము 7వ వచనం. ఇది రెండవ సందర్భం అనుకుంటా దీన్ని నేను బేతేల్లో జ్ఞాపకం చేయడం. కీర్తనలు 97వ అధ్యాయం 7వ వచనం. బట్టి అతిశయపడుచు చెక్కిన సిగ్గుపడుదురు సకల ఆయనకు నమస్కారము చేయదు. అందుకే వాని యొక్క పేరు అపవాదనియు మోసపుచ్చువాడనియు పరలోకం నుండి భూలోకానికి వాడైతే పడ్డాడు, పడద్రోయబడ్డాడు. పరలోకంలో ఇంకా వానికి ఏమి లేదు,
స్థలం లేదు. రెండు యొక్క శక్తులు మన మీద ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. రక్షణ పొందిన తర్వాత కూడా పనిచేస్తాయా అని అంటే, రక్షణ పొందిన తర్వాత కూడా పని చేయవచ్చు. ప్రభు ఏం చెప్పినాడు? 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ఈ అనుభవంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో ఈ అనుభవాన్ని రాస్తా ఉంటున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటాను. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాను. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయాలని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలు త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగదు. ఇరవై 29వ వచనం అందరూ కలిసి చదువుకున్నారు. ప్రభు శరీరం ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులైన చాలా మంది నిద్రిస్తున్నారు. దేవుడి యొక్క అనుభవంలో జ్ఞాపకం చేస్తూ, వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద దేవుని యొక్క కోరిక ఏంటి? ఆయన ద్వారా సమస్తమును కలుగజేస్తున్నాడు. ప్రభు తరచుగా ఒక మాట ద్వారా నాతో మాట్లాడుతుంటాడు. ఏమంటున్నాడు? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఈ పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర త్రాగునప్పుడల్లా ఏమంటున్నాడు? కాబట్టి ఆయన మరణం ఏం చేయాలా? ప్రచురించాలి. ఇది దేవుడు ఎంత యోగ్యకరమైన యొక్క అనుభవంలో రాస్తుంటున్నాడు. చూడండి, ఇక్కడ 24వ వచనం చదవండి. 24వ వచనం, దానిని గురించి ఇది నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయలేదని చెప్పాను. ఇక్కడ 26వ వచనంలో ఆయన మరణమును ప్రచురింతురు, ఆయన మరణాన్ని ప్రచురించాలి అని చెప్పినాడా? ఆయన మరణమును ప్రచురింతురు. దే హ్యావ్ గివెన్ ద, మన యెడల నమ్మకం కలిగి ఉండి వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఎన్నో రీతిగా, అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, దైవజనులు, దైవ సేవకులు, సేవకులు, ఈ 3 యొక్క అనుభవాల్లో బేతేలులో సేవ చేసిన వారు. కాబట్టి ఆయన యొక్క మరణాన్ని ప్రచురింతురు. ప్రభు మనతో నమ్మకంతో కూడిన వాగ్దానం చేసినాడు. ఏది మన జీవితంలో శ్రేష్టమైనదో, క్రియారూపకంగా, కుటుంబాలుగా, వ్యక్తిగత జీవితంలో, సంఘముగా, కుటుంబంలో వెళ్ళి తిరిగి మనం మాట్లాడుకుంటాం. దే హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ ఆల్టర్. గిద్యోను అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసి బలిపీఠమును కట్టినాడు. తన పరివారిలో ఉదయకాలమున ఈ పని ఎందుకు చేశామని అక్కడ వచ్చి అనేక మంది అడుగుతారేమో అనేసి గిద్యోను తన పరివారిలో రాత్రి వేళ ఆ ప్రతిమల అన్నిటిని ఏం చేసినాడు? పడగొట్టినాడు. ఈ కృపాకాలంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, హైందవుల దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకు చేశారని మనం అడగలేని అనుభవంలో, కానీ
సంఘం అయితే అత్యాసక్తిగా ప్రార్థించినప్పుడు ఇహమైన కాబట్టి లోక సంబంధమైన తలపులన్నీ కూడా చూస్తూ ఉన్నాను. ఉద్యోగంలోకి వెళ్తున్నాం, ఎంత రాబడి వస్తుందో చూస్తున్నాం. ఉద్యోగంలో 30 దినాలు లేకపోతే 31 దినాలు లేకపోతే 25 దినాలు మనం ఏ రీతిగా ఉన్నప్పుడు మనకి నెలంతని కూడా భాగం వస్తుందో ఆ రీతిగానే కాబట్టి జీవించిన కొరకై మాసమంతా వెళ్ళినప్పుడు ఏ రీతిగా లోకము ప్రభుత్వం మన కొరకై కొంత భాగాన్ని ఇస్తుందో ఈ మాసమంతట్లో కూడా ప్రభువు కాబట్టి 4 ప్రభు దినాలు కాబట్టి బలలో పాల్గొనేటప్పుడు ఏది యోగ్యకరమైనదో మనకు గ్రాహ్యంలో ఈ ప్రభు తీసుకుని వస్తున్నాడు. ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళుతారు. 26వ వచనం చివరి భాగంలో మరోసారి చదువుకున్నారు. నీరు రొట్టె తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం చేయాలా ప్రచురింతురు. కాబట్టి మరణాన్ని గురించి ప్రచురించే అనుభవాలు ఇప్పుడు నేను జ్ఞాపకం చేయలేను, కానీ తెలుసు లోకంలో శత్రు ఏ రీతిగా పనిచేస్తుందో మన కుటుంబాలకు తెలుసు. అయితే ఇదే ఒక సమయంలో ఒక స్థలంలో సువార్త చేయడం కొరకై ప్రభు ఒక మార్గాన్ని కలిగజేస్తున్నాడు. నల్గొండ, మిర్యాలగూడ, ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ టు ప్రీచింగ్ ద గాస్పల్. సువార్త కొరకై ఈ 2 స్థలాలు కాబట్టి మూత వేయబడిన యొక్క స్థలాలు. తిమోతి కూడా జీవితంలో అక్కడ ఒకసారి బెరాకకు వచ్చి బెరాక యొక్క పైన చాలా యొక్క కరపత్రికలు అక్కడ ఉన్నాయంట. ఆ కరపత్రికలు ఉన్నప్పుడు ప్రభు అంటాడంట, తిమోతి, we have go to the preach the gospel. ఇక్కడ ఉన్న ఈ కరపత్రికలన్నీ కూడా నీవు ఈ దినమున వాటిని మొత్తం క్లీన్ చేయాలంటే కాబట్టి ఎప్పుడు చెప్తారు, తిమోతి ద్వారా నల్లగొండ యొక్క ప్రాంతంలో 17 సంఘాలు ఏర్పాటు చేయబడతా వచ్చాయి. తన సేవ తిరిగి హెబ్రోనికి వెళ్ళకమునకు నేను చాలా సంవత్సరాల నుంచి కూడా అంకులు ఎరుగుదును. నా వివాహం చేసింది అంకులే. కానీ 2019వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున 3వ యొక్క వివాహం మాది చేసినాడు. 2 తర్వాత 3వ యొక్క వివాహం తర్వాత అంకులు మహిమలోనికి వెళ్ళినాడు. నీతిమంతుని యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. ఏదైతే మొదటి యొక్క తరము వారు చేసిన యొక్క పరిచర్య నల్గొండ గిరిజన ప్రార్థన మందిరం ఉంటుంది ఇంచుమించు. కాబట్టి సియోన్ అంత యొక్క మంచి స్థలం. ఆ స్థలంలో కాబట్టి ఏదైనా ఒక బ్యాగ్ తగిలించుకొని అలాగ వెళుతుంటే ఒక క్రొత్తగా చూస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కాబట్టి ఉన్న యొక్క క్రైస్తవం అనేది కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే. కాబట్టి సిటీస్లో అటు నిజామాబాద్ దాని తర్వాత పై ప్రాంతాలకు వెళితే చాలా యొక్క కష్టమైన అనుభవాలు. ఎందుకు ఈ మాట దగ్గర ఇంత నిమిషం నేను ఆగుతున్నానంటే ఆయన మరణాన్ని ఏం చేయాలా ప్రచురితరు. ఆయన మరణాన్ని ఏ రీతిగా ప్రచురించిన కొరకైనా కేవలం ప్రభు మనసునిచ్చి బేతేలు తీసుకుని వచ్చినాడు. తిండి మీద ఆశ కలిగి ఉండి, ఐనిక్ మీద ఆశ కలిగి ఉండి, చదువు మీద ఆశ కలిగి ఉండి, తండ్రి యొక్క సేవను బట్టి లేకపోతే ఉన్నతమైన యొక్క అనుభవంలో ఉండి ఏదో ఒక స్థలంలో ఉండవచ్చు. కానీ ప్రభు ప్రేమించి అనేక మందిని ప్రభు కొరకైన సాక్షులుగా చేయడం కొరకై ప్రభు ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఆ శరీర సంబంధమైన ఆలోచన, ఉద్యోగం చేస్తాను అది నా వరకే, లేకపోతే ప్రభు ప్రేమించో కష్టపడో ఏదో ఒక ప్రాంతంలో ఫారిన్లోనో లేకపోతే కనీసం ఒక బెంగళూరులో ముంబైలోనో ఏదో ఒక దూర ప్రాంతంలో ఉన్నప్పుడు నాకును నా కుటుంబకు మాత్రం వరకే ఉంటాను. ఈ మరణాన్ని ప్రచురించే నిమిత్తంలో సంఘముతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, దే హావ్ గివెన్ ద, మనతో నమ్మకమైన గలవాడై ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మరణాన్ని మీరు ఏం చేస్తారంట ప్రచురింతురు. ప్రచురిస్తారు కాదు, ప్రచురింపవలను కాదు, నమ్మకంతో కూడిన యొక్క వాగ్దానము ప్రభుని నా జీవితంలో ఇచ్చినాడు. ఆ రీతిగా కొన్ని యొక్క అనుభవాలు జ్ఞాపకం చేస్తూ కానీ దావీదు ఏ రీతిగా తన జీవితంలో సమస్తాన్ని సంపాదించుకుంటున్నాడో ఈ అనుభవాన్ని మనం చూసుకుంటున్నాం. 2 సమూయేలు 30వ అధ్యాయం. కొంత యొక్క ప్రభు సమయాన్ని బట్టి అనేకమైన తలంపులు ఉన్నాయి. దేవుడు ఆ రీతిగా ఈ దినము సహాయం చేయను గాక. 1 సమూయేలు 30వ అధ్యాయం. 1 సమూయేలు 30వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 1 సమూయేలు 30వ అధ్యాయం 31వ వచనం. హెబ్రోనులోను దావీదు అనేక జనులు సంచరించిన స్థలములు అన్నిటిలోనూ
పునాది పెద్దలకు దావీదు పంపించెను. ఇప్పుడు దావీదు యొక్క అనుభవాన్ని ఇక్కడ ఏమని రాస్తున్నాడు? 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులు బచ్చియు కుమార్తెలు బచ్చియు జనులందరూ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని స్టీఫెన్ అన్న ఆరాధన వర్తమానం చెప్తూ ట్రైన్లో ఒకసారి వెళ్తున్నప్పుడన్నా 2012, 13, 14 సియోన్ యొక్క ఆ స్థలములు ఉంటా వచ్చిన అప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తా ఉన్నావు, కాబట్టి ఎలాగ చదువుతున్నావని కొన్ని సందర్భాలు ప్రభు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. ఆ రీతిగా యాత్రా జీవితంలో రాళ్ళు దావీదును చంపుదామని అనుకునగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఉద్యోగమా సేవ అని పోరాటం జరుగుతూ ఉంది. నాకు మొత్తము దేవుడి కృపను బట్టి 6 లక్షల వారు సేవలో 3 సంపూర్ణముగా హెబ్రోను యొక్క సహవాసములో దైవజనుడి చేత ప్రార్థన చేత ఆశీర్వదించబడి ఆత్మీయంగాను శారీరకంగాను మొదటి అక్కగారు ఆదోనిలోను, రెండో అక్కగారు ఆ దినంలో పిలుపంగులు ప్రార్థన చేసి పెద్దవారి పాలన పంపిస్తూ, మూడో అక్కవారు కాబట్టి న్యూ జెరూసలేం తిరుపతి కింద ఏ రీతిగా సియోన్ యొక్క బ్రాంచెస్ లో ఉంటామో ఆ రీతిగా 3 లోకపరంగా దేవుని యొక్క సన్నిధిలో బాగా ఆశీర్వదించబడిన వారు. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఈ యొక్క చదువు ఉద్యోగం అనే సందర్భంలో ఎన్నో సంవత్సరాలు తర్కం కలుగుతూ ఆ దినం మా అక్క దగ్గరికి వెళ్ళాను. అక్క ఒక షరతు పెట్టింది, ప్రభా వీడు ఇప్పుడు సేవ అంటున్నాడు కాబట్టి నిజంగా వీడిని సేవకు పిలిస్తే ఎవరైనా కూడికి అయిపోయిన తర్వాత వీడి దగ్గరికి వచ్చి కాబట్టి జోసెఫ్ నిమిత్తము మాత్రమే గిఫ్ట్ ఇవ్వాలి ప్రభా, అప్పుడు నేను నమ్ముతా. ఆశ ఏంటంటే కాబట్టి నాన్న తల్లిగారు ఇద్దరికి ఆశ ఏంటంటే చివరివాడు కాబట్టి ఆధారంగా ఉంటాడు, చదవాలా ఏదో ఒక రీతిగా కాబట్టి కుటుంబానికి ధైర్యం ఉంటాడని. అమ్మ యొక్క ఆశ ఏంటంటే కాబట్టి ఎంఎస్సి బిఈడి చదివేంత వరకు ఆమె పట్టుబడతా వచ్చింది. అమ్మ ఎట్లుండేదంటే ఆత్మీయమైన తల్లిదండ్రుల గురించి చెప్తాను. నేను ఏదైనా చదవకపోతే మందిరంకి వచ్చే విశ్వాసులందరూ చెప్పేది, అన్న వాడు చదవడం లేదంటా అంటే అక్కడుండే ఆంటీ వాళ్ళందరూ వచ్చి అంటారు, ఏ అయ్యా చదవకుండా ఏం చేస్తావు. కానీ నెల్లూరులో ఆ దినాల్లో దేవుని బట్టి 400-405 మంది అటెండ్ అయ్యేవారు. ఇక్కడ నెల్లూరు జిల్లా తమిళనాడు యొక్క బోర్డర్ చివరి యొక్క ప్రాంతం. దైవజనుడు ఏదైతే స్థలాల్లో కాలు మోపాడో ఆ స్థలాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇటీవల కాలంలో కూడా ద్రాక్ష అంటే ఇక్కడ చెప్తా ఉంటే దైవజనుడు భక్సింగ్ అంకులు ఈ స్థలంలో కాలు మోపుతా వచ్చినాడు. నన్ను కనపరచు అని నేను కనపరచు. ఎందుకు పేరు చెప్తున్నా? దేవుని యొక్క సంఘంలో కంఠధ్వనిగా ప్రార్థించుట. కొంతమంది దేవుడు ఆత్మీయమైన తల్లిదండ్రులు ఇచ్చినాడు. ఆ రీతిగా జ్ఞాపకం చేస్తూ కానీ వారు దైవజనులు ఏదైతే ప్రాంతంలో సంచరించినారో వాటన్నింటిలో ప్రభు దీవించి ఆస్వాదించి మొట్టమొదటి యొక్క డ్యూటీ ఏంటంటే కాబట్టి వాష్రూమ్స్ కడుగుంటారు. ఆ రీతి అయిపోయిన తర్వాత ఆ దినం ఒక ఆంటీ వచ్చింది. కాబట్టి రాత్రి కూడా గాస్పుల్ మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మ జోసెఫ్ వచ్చినాడు కదా, జోసెఫ్ కొరకు నేను గిఫ్ట్ ఎత్తి పెట్టాను అంటే అప్పుడు ప్రభు అక్క ద్వారా మాట్లాడిన తర్వాత వీడు సేవకుడు. రెండవది వివాహం దగ్గరికి వచ్చేసరికి ఎంతో సమస్య జరుగుతూ వచ్చింది. నాకేమో ఆశ సండే స్కూల్లో ప్రభా పని చేస్తే ఈ రీతిగా ఉంటుంది కదని ఎన్నో రీతిగా ఆశపడుతున్నా. అయితే దేవుని కొరకైన ఆశ కలిగేక సహోదరిని ప్రభు ఇస్తా వచ్చినాడు. ఏ రీతిగా దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడో తిరిగి సంఘాన్ని సమకూర్చే అనుభవంలో నేను దైవ సేవకురాలు ఉన్నామా లేదా? సంఘం యొక్క అనుభవాన్ని బట్టి చాలా వరకు సంఘాలు ఏ రీతిగా శారీరకంగా ఆత్మీయంగా డిస్టర్బ్ అవుతున్నాయి అంటే చాలా వరకు కూడా 50-50% దైవ సేవకుల యొక్క అనుభవంలో సంఘములు డిస్టర్బ్ అవుతా ఉన్నాయి. ఒకవేళ సేవకుడు ఆత్మల యొక్క భారం కలిగి సేవ చేయడం కొరకై ఉంటే సహోదరి సహకరించగా, ఒకవేళ సహోదరి సహకరించి సేవకులకు అత్యాసక్తి
లేకపోవడాన్ని బట్టి, వీరిద్దరి మధ్యలో దేవుని యొక్క పరపర సంబంధమైన ఆత్మ సంబంధమైన బాంధత్యం లేకపోవడాన్ని బట్టి సంఘంలో రక్షణ పొందవలసిన మేరకు బేతేలు యొక్క స్థాయి యొక్క అనుభవంలోనికి ఆత్మలు రాలేకపోతున్నాయంటే గల కారణము దావీదు తిరిగి సంపాదించుకునే రీతిగా సేవకుడు సేవకురాలు లేకపోవడమే. కాబట్టి అనుమతిస్తా రాత్రి అయిపోయింది. ప్రభు కృపను బట్టి ఆ రీతిగా ఆ దినం నుండి ప్రభు సేవ కొరకై ప్రభు కాబట్టి నిశ్చయం తీర్చినాడు. ఆ రీతిగా ప్రభు కృప చూపిస్తూ వివాహం దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత సంపాదించాడు, ఏం చేస్తున్నాడు ఉండదు కదా. ఎంత సేవకులైనా సేవకురాలను చేసుకోవాలని ఎవరికి ఆశ ఉండదు. అంటే సేవకురాలను చేసుకోవాలంటే తగ్గించుకోవడం చదువు విషయంలోనో ఇక వేరే విషయంలో ఉన్నప్పుడు వాటన్నింటిలో కూడా బలవత్మానం వింటున్నా అన్న జ్ఞాపకం చేస్తున్నాడు. పొచ్చివారనియు నలువారనియు లేకపోతే ఫలాని సందర్భాలు కలిగిన వారిని కాదనియు అప్పుడు బలవత్మానం అందరూ చెప్తున్నాడు. సులభిత యొక్క అనువాన్ని జ్ఞాపకం చేస్తూ నేను నలుడు దాని అనేసి అనుకునవద్దు, నా ప్రియుడు ఎలాంటి వాడు వచ్చా కాబట్టి 10,000 మందిలో నేను అతన్ని గుర్తించవచ్చును. ఈ యొక్క యవనస్తును తీసుకొచ్చిన ప్రభు ఉద్దేశం శక్తి చేతును భక్తి చేతును లేకపోతే యొక్క దేవుని యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడిన యొక్క సేవ కాదు, కానీ చిన్ననాటి నుండి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నాకు నేర్పించిన అనుభవాన్ని చెప్తారు. రెండవది వాక్యంలోనికి వెళ్ళకమునుకు ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆ దినాల్లో సోనపాలకుల నాన్నగారు చాలా ఆత్మీయపరుడు. బహుశా సోనపాలకుల గురించి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ తండ్రి గారు చాలా ఆత్మీయపరుడు. ఎట్లంటే నాన్నగారు బాపట్లో ఉన్నప్పుడు ఎంపాలంకులు చీరాలు ఉండి పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి నాన్నగారు రేణిగుంటలో సేవ చేస్తున్నప్పుడు పిల్లపాలెంలో సాయంకాలం సువార్త గుడి కొరకై నేను కాబట్టి ఇద్దరం కలిసి కచ్చి పాట ఆడుతూ ఉన్నాం. అంకుల్ అక్కడ కూర్చున్నాడు. కాబట్టి పాపముల గురించి చెప్పినాడు. పాపం అంటే ఎట్లా పట్టుకుంటుంది అని అంటే ఉదాహరణ చెప్పినాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని చంపినాడంట. చంపిన తర్వాత ఆ తల వచ్చి కాళ్ళు పట్టుకుందంట. ఆ తల వచ్చి కాళ్ళు పట్టుకునేసరికి జనాలందరూ గుంపయ్యారు. గుంపైన తర్వాత తిరిగి అది దాన్ని కప్పిపెంచుకుంటూ కొరకాయి అక్కడ సరస్సుకి వెళ్ళాడంట. మీరు అనుకోవచ్చు బ్లడ్ పడి ఉంటుంది కదన్నా, అవన్నీ ఉంటాయి కదన్నా అని. కొన్ని సందర్భాల్లో కథలో జరిగిన వాస్తవాన్ని చెప్పక తప్పదు. కాబట్టి ఆ రీతిగా వెళ్ళినప్పుడు ఇంకా అందరూ పోలీసు వాళ్ళందరూ వచ్చినారంట. అక్కడ ఆయన నది తీరంలో సంధ్య ధ్యానం చేస్తున్న ఆ వ్యక్తిని పిలిచినారంట. పిలిచినప్పుడు ఈ తల కాబట్టి దాన్ని ఎట్లనే కాళ్ళు పట్టుకుంది అంటే ఏమని జ్ఞాపకం చేస్తా వచ్చాడు, పాపము నిన్ను పట్టుకుని జ్ఞాపకం చేస్తూ ఆయన ముందు నేను కలిసి మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద కర్ర ఉంది, మీరు నమ్ముతారో లేదో. ఆ కర్రను తీసుకొని 15 నిమిషాల వరకు ఇద్దరిని అంకులు కొడతా వచ్చినాడు. ఊరికినే ఆలోచనగా ఐసా పైసాగా దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయంగా నడిపించడం కొరకాయి లేకపోతే ప్రస్తుతం యొక్క అన్న చెప్పినాడు కదా ఎలాంటి యుగమంచ కలియుగమంచ. కాబట్టి అటు మనం పాటుపడుతూ వస్తున్నాం. మునుపాటి యొక్క మందిరము కాబట్టి కడపటి యొక్క మందిరం యొక్క మించుతుందంట. అందుకే దైవజనుడి యొక్క అనుభవంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ప్రభు దైవజనుడితోని ఆ పరలోక యొక్క మహిమ వెళ్ళిపోయింది కదా, అట్లా రాదు. ప్రభు ఏమన్నాడు, బేతేలు యొక్క సంఘం ఎదుట పాతాళ ద్వారం ఎంత మాత్రం కూడా ఏమంటున్నాడు, నిలవలేరదు. పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి యేసు ప్రభు రాడని చెప్తామా, ఆయన కూడా ఒక దేవతలో దేవుడని చెప్తామా? ఈ సంఘం యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 66 గ్రంథాల్లో నేటి కాలంలో చూస్తే ఏది కూడా మ్యాచ్ కావడం లేదు. లోకంలో మ్యాచ్ కావడం లేదు. కాబట్టి విగ్రహ ఆరాధన దేవుని గురించిన అనేకమైన తలపులు చూస్తున్నా. నేటి యొక్క సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా అనేకమైన అనుభవాలు మ్యాచ్ కావడం లేదు. అన్న మ్యాచ్ అయ్యేటట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కదా అనుకోవచ్చు. ఇప్పుడు మూడో యొక్క అనుభవంలో కాబట్టి ఎవరైతే అనుసరించి నడుస్తారో వారికి ఏమంటున్నారో ఐగుప్తులో కాబట్టి కడిగి చీకటి ఉన్నప్పటికీ వారి యొక్క దేహంలో హృదయంలో 3 దినములు ఏముంటా వచ్చింది, వెలుగుంటా వచ్చింది. కాబట్టి క్రీస్తు కలిగిన ఈ మనసును కూడా కలిగి ఉండినట్లుగా కాబట్టి ఏమంటున్నాడు, మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కలుగున ఈ పరిస్థితుల సందర్భాలు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఎప్పుడో నీకు సహవాసం మంత్రుల్లో చూస్తుంది ఏంటంటే వాక్యం లేని యొక్క అనుభవము, దైవ సేవకుడు అమ్ముడు పోయిన పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచిన యందును ప్రార్థన చేయటి యందును ఈ అనుభవం ఉన్నప్పుడు ఏమంటున్నాడు, మహత్కార్యములు అద్భుత కార్యములు అపోస్తలుల ద్వారా జరుగుతాయి. బేతేలుకు వచ్చిన తర్వాత చెప్తాను.
బల్ల చేయబడతా ఉంది. ఈ వారము మా యొక్క వ్యక్తిగత ఖర్చు అనుకోవచ్చు, అది వేరే సందర్భం ఉంటుంది. 10,000 దాటింది. ప్రభు నేను అడుగుతా వచ్చినాను, ప్రభా ఏంటి ఈ యొక్క అనుభవం, ఎలాగ ప్రభా పని స్టార్ట్ చేస్తున్నాను. ఆ యొక్క వేసిన తర్వాత ఒక అన్న వచ్చినాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక అన్న వచ్చినాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నలో వాడిని ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలబడగా కాపాడతాడు. దట్ ఈస్ కాబట్టి స్పిరిచువల్ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిస్థితులు బట్టి, సందర్భాలు బట్టి దేవుడు లేడని, ఆత్మీయ జీవితం లేదని, ప్రభు యొక్క రాడనేసి మన మందిరాన్ని మూసుకొని వెళ్ళిపోతే, కాబట్టి ఒక తరం వస్తా ఉంది. ఏ సేపు లేక కొత్త రాజు ఇప్పటికే బయలుదేరుతా వచ్చినాడు. మెచ్చుకో కాబట్టి యాంటీ క్రైస్ట్ ఇంకా బయలుపరచబడలేకపోయినా కొంతమంది చెప్తుంటారు ఆయా ప్రాంతంలో కనిపిస్తున్నాడు, ఆయా రీతిగా ఉంటున్నాడు అని చెప్పినప్పటికీ సంఘములో మనమున్న వారము కాబట్టి ఇప్పటికే ఎన్నో రీతిగా మనం బయలు వెళ్తా ఉంటున్నాం. ఈ అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ రాస్తూ, హెబ్రోనులో ఉన్న దావీదును అతని జనులు సంచరించిన స్థలములన్నిటిలోనూ పెద్దలకు దావీదు పంపించినాడు. ఇప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం చేస్తున్నాడు. 3:05 కాబట్టి 2018వ సంవత్సరం జూన్ మాసం 23వ తారీఖున 1:05 ప్రభు కొరకైన తీర్మానం చేసుకొని సేవలకు వచ్చినారు. రాకముందు సంవత్సరం రోజులు కాలుకి ఇంత రణమైంది. మన మధ్యలో కృపాన్ని ఉన్నాడు. అల్లోపతి వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, ఎన్నో రీతిలో వాడాను. కాబట్టి అంటే అనారోగ్యం వచ్చిందని చెప్పడంలే, మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రభు దాన్ని బ్యాలెన్స్ ఉంచాడని చెప్పడంలే, దేవుని యొక్క సేవ కొరకై ఎన్నో రీతిలో మొక్కుతా వచ్చినాడు. ప్రభా ఎప్పుడైతే నేను సేవ అన్నానో, ఏదైతే ముందు కాలంలో ఏదైతే అంత బలం ఉండవచ్చో తిరిగి అంత శక్తిని ప్రభు నా కొరకు ఇచ్చినాడు. చెప్పుడు కొరకు, లేకపోతే నేను వాక్యం అందించడం కొరకు, దేవుని యొక్క సేవకుడు కుమారుడైన బట్టి సేవకుడు అవడానికి కొరకు రాలేదు. కానీ కాబట్టి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. 1:15 కాలుకింత రణమైంది. ఆ రణమైన సందర్భాల్లో ఏ టాబ్లెట్ వేసుకోవాలో మనకు అర్థం కాక మళ్ళీ వేరే టాబ్లెట్ వేసుకుంటా వచ్చినాను. మా బావగారి చివరికి చూసి, జోసెఫ్ నీకు దేవునికి చాలా యుద్ధం జరుగుతూ ఉంది, అవన్నీ విడిచిపెట్టు, ప్రభుని అంగీకరించు, ప్రభు యొక్క సేవలోకి రా, ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. సంఘం ఎదుట క్షమాపణ కోరుతున్నాను. ప్రభు ఇచ్చిన వాయిద్యములన్నిటిలో నేను ప్రేమించాలని అవసరం లేదు. ఇంకా మీకు అర్థమైందేమో. అలాంటి చెడిన నా జీవితాన్ని ప్రభు క్రీస్తు వారు ఆయనను ప్రేమించదగ్గర చేస్తా వచ్చినాడు. అనేకమైన సందర్భాలు, అనేకమైన ప్రాంతాలకు వెళితే ఇది నా ఫలానా ఫోన్ నెంబర్ అని రాసి పేపర్కి ఇచ్చేవారు. అర్థమైందా? దేన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కలిగిన యవనస్తులు తప్పుగా తప్పుతారు. దేవుని యొక్క ఇంట్లో పనిచేసిన వారిని మనం చూసి వివాహం ఆడుతుంటాం. ఎన్నెన్ని రీతిలో ఎన్నెన్ని తలుపులు ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, కాబట్టి జ్ఞాపకం చేస్తున్న నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. ఒకవేళ నేను దేవుని యొక్క నా చిత్తంలో నేను ఇష్టం కొలది వివాహం చేసుకుని ఉంటే సేవకురాల విషయంలో ఏదైనా కూడా ఒక పొరపాటు చూపించేవారు. ఆమె అలా ఉంటుంది, కానీ తనకి పాటలు రావు, వాక్యం రాదు. ఈ 6 సంవత్సరాల యొక్క కాలం యొక్క కష్టము కానీ ప్రభు జ్ఞాపకం చేసుకుని గత కాలంలో దైవ సేవకురాన్ని ప్రభు చేసినాడు, నిలబెడతా వచ్చినాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలైనా చేయక మానడు. 2022 నేను జూన్ తిరిగి సియోనుకు వచ్చినప్పుడు అప్పటి నుండి నెహెమ్యాకు ఇచ్చిన ఈ దినం వరకు కూడా తన దాసుడికి నేను ₹1 కూడా ఇవ్వలేదు. ఒక సందర్భంలో కూడా మేము పిల్లలేకపోతా వచ్చినాం. వాక్యమును బట్టి ఆధారపడినప్పుడు దైవజనుడే సియోనుకు వచ్చినానే ఫలానా ప్రాంతంలో కనిపిస్తుంది కదా, దైవ సేవకుని ప్రేమిస్తే తప్పేంటి, నా దగ్గర లేక ఉండి కాదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, పుచ్చుకున్న కంటే ఇచ్చిన ధనిత జీవితంలో అది గ్రహించిన వారై అయితే సియోను యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత దాసుడు గమనించేవాడు. ఎట్లా కూర్చుంటున్నాను, ఎట్లా నిలబడుతున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను, ఎట్లా బిహేవ్ చేస్తున్నాను, నా ప్రవక్తను అంతటి కూడా గమనించిన వాడై ప్రభు ఏం చేస్తున్నాడు? నన్ను కనపరచు వాడిని నేను కనపరుస్తాను. కొన్ని అనుభవాలు చూసి మనం ముగింపులోనికి వస్తాం. కాబట్టి ఆ దినంలో ఇక్కడ ప్రభు ఈ మాట రాస్తా వచ్చినాడు. ఏమంటున్నాడు? 27వ వచనం
27వ వచనం చదవండి. 27వ వచనం. బేతేలులోను దక్షిణ రామాతులోను ఎత్తీరులోను. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ బేతేలులోను అంటున్నాడు. ఇది స్థలము పేరా? ఈ బేతేలు అనే పేరు ఎప్పుడు పెట్టినారు? అందుకే మనము అనేక సందర్భాలు కంటిన్యూస్గా చెప్తే ఎవరికైనా విసుగొస్తుంది. మంగళవారము, గురువారము, శనివారము, తర్వాత ఆన్లైన్ ప్రేయరు ప్రభు మనకు అనుగ్రహించిన సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. బేతేలు యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్గా మనం ఎరిగిన వారం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ కొన్ని యొక్క సందర్భాలు ఇక్కడ రాసినాడు. రామాతులోను ఎత్తీరులోను. రామాతులోని జ్ఞాపకం చేస్తూ ఏంటి యొక్క రామాతు యొక్క అనుభవము? గ్రామములు ఉంచినాడు. ద మెయిన్ టర్నింగ్ పాయింట్ దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం. గ్రామముల గురించి జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుచుంటున్నాను. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం చూడండి, 49వ వచనం. వేయచు అతి పరిశుద్ధ స్థలపైన అంతటిని పని అంతటిని చేయించుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయించుండవలెననియు వారిని నిర్ణయించను. 73వ వచనం. రామాతు దాని గ్రామము. కాబట్టి రామాతు యొక్క గ్రామము, ఈ గ్రామములో నివసిస్తున్న వారు దేనికి సాదృశ్యులు? వీళ్ళు అహరోను యొక్క సంతతికి సాదృశ్యమైన వారు. గ్రామం అంటే కాబట్టి క్రొత్త నిబంధనములో ప్రవీణ యేసుక్రీస్తు వారు సంచరించిన గ్రామము కాదు. కాబట్టి ప్రాచీన యొక్క గ్రంథములో గ్రామము అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్యాచర్ ల్యాండ్. దానిని కాబట్టి ఏ రీతిగా అంటున్నాడంటే సస్యశ్యామలము చేత నింపబడింది. మనకు అర్థమయ్యే రీతిలో నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి ఏమంటున్నాడు? పొర్లుచున్నది. ఇక్కడ 54వ వచనములు అంటున్నాడు. 54వ వచనం. అహరోను సంతతి వారగు కాబట్టి ఎవరంటే వీరు అహరోను యొక్క సంతతి వారు. జ్ఞాపకం చేస్తూ కొన్ని సందర్భాలు ఇక్కడ జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉంటున్నాడు. యాత్రా జీవితంలో గ్రామం అనేది ప్యాచర్ ల్యాండ్గా పిలుస్తూ ప్రభు సస్యశ్యామలతో నింపిన ఆయన యాత్రా జీవితంలో ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రాస్తూ 73వ వచనంలో కాబట్టి రామాతులోను కాబట్టి అనేములోను అంటున్నాడు. ఈ రామాతులో జ్ఞాపకం చేస్తూ ఎవరికి భాగ్యం ఇచ్చినాడు? మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 56వ వచనం. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 56వ వచనం. దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇవ్వబడెను. ఏమంటున్నాడు? అయితే ఆ పట్టణపు ఏమంటున్నాడు? పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇవ్వబడెను. యేసుప్రభువు వారు ప్రతిది కూడా ఏం చెప్పినాడు? కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పాడు. ఈ ప్యాచర్ ల్యాండ్లో నీకు ఏమి ఇవ్వబడింది? ఏమి ఇవ్వబడింది? ఎంతగా ఇవ్వబడింది? ఏమి ఇవ్వబడలేదా? దేని కొరకు? వీ హ్యావ్ ద మెయింటెనెన్స్. దేవుని యొక్క సంఘంలో మెయింటెనెన్స్ ఉంది. దాని కొరకే చేయవలసిన అక్కర అవసరం ఉంది. నడిపించేవారు ఉన్నారు. దేవుడు చేయవలసిన అనుభవం ఉంది. కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ప్రభు అన్నాడు సంఘంలో కాబట్టి ఎవరైనా కాడి రోగి అయినలా అదులు పెద్దలు పిలిపించి ప్రార్థన చేయమంటున్నాడు. కొన్ని సందర్భాలు అది చెప్తున్నా. జీతగాడే కాబట్టి జ్ఞాపకం చేస్తూ సేవకుడు కాబట్టి గొర్రెల కాపురే జీతగాడిని అయి ఉంటే ఈ వర్తమానం తెలియజేసేవాడిని కాదు. దేవుని యొక్క ఇంటిలో సేవకునిగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు? ఈ అనుభవాన్ని ఇక్కడ రాస్తుంటున్నాడు. ఇవ్వబడిను అంటున్నాడు చూడండి. అయితే ఆ పట్టణపు పొలములను
దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇవ్వబడెను. వేరే సంఘాలు ఉన్నాయి, పని అంతటి కూడా ఒక దైవ సేవకులు మాత్రమే చేస్తారు. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, అంటే వ్యత్యాసం గురించి చెప్పడం లేదండి, సమస్యల గురించి చెప్పడం లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాట్ ఆఫ్ అదర్ యొక్క డినామినేషన్స్ అండ్ ద హెబ్రోన్ ఫెలోషిప్. పోసన సహవాసం ఉంది, దైవ సేవకులే లక్షల మంది పాలు పొందుతారు. ఏదైనా సమస్యలు ఉన్నాయా? నేటి దినం వరకు కూడా. కాబట్టి హృదయాంతరములు ఉండవచ్చు, వాక్యం యొక్క అనుభవంలో ఉన్నది. కాబట్టి ప్రభు నీకు నాకు అప్పచెప్పినాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత మేలు. ప్రభు ఈ పరిచయం నీవు నాకు అప్పగించబడినప్పటికీ కూడా లేఖనానుసారంగా ఈ భాగ్యాన్ని ఇచ్చినావు. కాబట్టి అనేకమైన మహత్కాలు, అద్భుతాలు, సూచక్రియలు సంఘముని ఆధారము చేసుకొని అనేక మంది లోకములో దైవ సేవకులు వారికి స్వస్థత ఇస్తున్నారు. అయితే వేరే దైవజనుడు భక్సింగ్ అంకులు కాబట్టి ప్రభువుని ఆధారం చేసుకొని అనేక మంది రక్షణ పొందినాడు. కౌంటబుల్గా 40 సంఘాలు ఉంటే అన్కౌంటబుల్గా 60,000 సంఘాలు ఉన్నాయి. ఆయన సాదృశ్యంగా చేసుకొని ప్రభు యొక్క మధ్యాహ్న కాలంలో బలలో పాల్పొందితే నేను నా ద్వారా ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాక్యం యొక్క అనుభవం నన్ను తీసుకొని వచ్చిన, అన్ని యొక్క సహవాసాలు చూసి తిరిగి వచ్చిన. కాబట్టి ప్రభు వారికి సంపూర్ణమైన లెమన్ ఫెలోషిప్, సంపూర్ణమైన బాధ్యత కలిగిన వారికే కానీ దైవ సేవకుడి యొక్క అనుభవంలో ఉండదు. ప్రభా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఈ సహవాసంలో అనేక మంది కలిసి వాడడం వరకుకై హెబ్రోన్ అంటేనే సహవాసం. నేటి దినంలో యొక్క చెడ్డ లక్షణం దైవ సేవకులకి పులిపీఠం నేనే తప్ప వేరే ఒకరికి కనబడకూడదు అనేసి ఎంతోమంది యొక్క దైవ సేవకులు హృదయాంతరంలో లోపల 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 నాటుకొని పోయిన పాపం. అది బయటికి చెప్పరు, ప్రైజ్ లార్డ్ చెప్తారు, చక్కగా ఇంపుగా పలకరిస్తారు, ఇంపైన రీతిలో ఉంటారు, కలిసి ఉంటారు. ఇంటికి వెళ్ళి భార్యాభర్తల దగ్గర మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వారు హృదయాంతరంలో చూస్తే ఇంత కఠోరమైన పరిస్థితులు ఉన్నాయా అని అప్పుడు జ్ఞాపకం చేస్తుంది. వారి వంతుల చొప్పున పరిచర్య ఇవ్వకపోవడం కూడా పాపమే. ప్రభు సన్నిధిలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ గ్రామం యొక్క అనుభవాన్ని ప్రభువు చేస్తూ అహరోని యొక్క సంతతిలో బేతేలులో రామాతులోను ఈ గ్రామం అనేది క్రీస్తు వారు మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు సంచరించిన గ్రామము కాదు. ఈ ప్యాచర్లైన్ సస్యశ్యామలంతో నింపబడిన నీవు నేను బేతేలకు వచ్చినప్పుడు అనేకమైన గ్రామముల కొరకాయి మన ఆకలి దప్పులు ఏం చెప్పాలా, నింపుడు కొరకాయి కాబట్టి జ్ఞాపకం చేస్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీతి విషయమై ఏమంటున్నాడు, ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు, తృప్తిపరచబడతారు. యాత్రా జీవితంలో అనేకమైన గ్రాములు ఇప్పుడు విడిచిపెడదామా, వెళదామా, దైవజనుడు లేడనా, పరిచారం లేకలేనా, సమస్యలు ఎక్కువైపోయినాయి, పోలీస్ స్టేషన్లు ఎక్కువైపోయినాయి. 2013 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు కూడా ఒకటే సమస్యలు సంఘాలలో. ఎందుకు కారణం ఏంటి? ఆ సంఘాలలో కాబట్టి సమస్యలలో పాలు పొందకుండా ప్రభు తీసుకొని వచ్చి ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తా, 2020 సంవత్సరం హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి లేకపోతే సియోన్ దగ్గరికి వెళ్ళి తరబీదు పొంది బేతేలు యొక్క అనుభవానికి వచ్చిన వాడిని కాదు. ప్రభు యొక్క కృపను బట్టి మొట్టమొదట ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎవరో ఒకరు ఆరాధన కొరకే రాకపోతే 23వ కీర్తన మొట్టమొదటి నా జీవితంలో 23వ కీర్తన ధ్యానించి చివరి మాట చెప్పినప్పుడు ప్రభు నన్ను కదిలించినాడు. ఏడ్చాను, ప్రభా ఆరాధన వర్తమానం చెప్పి నేనా చక్కగా ఉండేది. అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి కూడా మా ఇంట్లో టీవీ ఉండదు కాబట్టి పక్కన ఇంట్లో టీవీ చూస్తాను. టీవీ చూసి క్రికెట్ అంటే అండర్ 19, 17 కూడా ఆడుతూ వచ్చాను. పిచ్చి అయినప్పుడు కూడా ప్రభు అయిపోయిన తర్వాత టీవీ చూసిన తర్వాత కొంత వేరే యొక్క సందర్భాలు చూస్తూ వచ్చాం. అలాంటి యొక్క జీవితాన్ని కూడా ప్రభు ఏం చేసినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు. తలంపు ఏంటంటే ఏమి ఇవ్వబడుతూ ఉంది, ఏమి తీసుకోలేకపోతా వచ్చినావు, ఎందుకు దేవుని యొక్క మందిరంలో ఇంకా కూడా నీకు ఈ యొక్క స్వాస్థ్యం అనేది ఇవ్వబడలేకపోతా వచ్చింది. హృదయాంతరంలో పరీక్షించబడి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు 56వ వచనంలో, అయితే ఏమంటున్నాడు రాస్తున్నాడు చూడండి 56వ వచనం, అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఏమంటున్నాడు ఇవ్వబడెను. ఈ అహరోని యొక్క సంతతిలో కాబట్టి గ్రామములు జ్ఞాపకం చేసేటప్పుడు యెఫున్నె కాలేబు ఎందుకు వచ్చినాడు ఇక్కడ మధ్యలోనికి? కాలేబు యొక్క అనుభవం ఏమంటున్నాడు, కాలేబుకు అని రాసినాడా? కాబట్టి మెట్టుకు 5 మాటలు రాసినాడు. ఏమంటున్నాడు 56వ వచనంలో, ఎంత శ్రేష్ఠ కాలేబు అని రాయలేదు, కాలేబు నా అని రాయలేదు, మొత్తం 5 మాటలు. కృప
మనం నిలబడేటప్పుడు మన మాటల్లో, మన తలంపుల్లో, మన యొక్క ఊహంతటిలో ఇతరులైన వారికి ఆకర్షణైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. నేటి దినాల్లో ఒక వ్యక్తిని చూస్తే ఎన్నో యొక్క హృదయాంతరంలో లైంగికమైన విచారం కనబడుతూ ఉంది. నిజంగా నీ హృదయాంతరంలో చెప్పు, బేతేలకు వచ్చిన నువ్వు యొక్క జూన్ మాసం నుండి దైవసేవకుడు వారి యొక్క సంతోషాన్ని చూసినావా, లేకపోతే కష్టాన్ని చూసినావా, ఇబ్బంది చూసినావా, తన ముఖంలో దైవికమైన యొక్క స్వరము చూసినావా, తలంపు చూసినావా, ఆలోచన చూసినావా? సంఘముకు వచ్చే నీవు ఈ దైవసేవకుడు కృపావరములో నివసించే వ్యక్తి జీవితంలో కృపా తలంపుల యొక్క ఆలోచన, ఆశీర్వాదం. 5 అంటే కృప. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెర్సీ. దైవ సేవకుడి యొక్క సేవకురాల్లో వచ్చిన బిడలైన వారి కృప చూడగలుగుతున్నారా? వారి యొక్క సంతోషాన్ని ఆనందిస్తున్నారా? కాబట్టి ఫిర్యాదులు చేసేవేరు, నెపాలు వేసేవేరు. కానీ హృదయాంతరంలో నిజమైన డెస్టినేషన్ ఉంటుంది. ప్రభా, నేను మందిరానికి వెళ్ళా, నిజంగా 2025 సంవత్సరం నీ దాసులు పంపించిన, నీ సేవకులు పంపించిన వారి వాడిలా నేను తృప్తి పొందుతున్నాను యొక్క ఆశ ఉన్నదా? ఈ కాలేబు ఇట్ ఈజ్ స్పీకింగ్ టు ఏమంటున్నాడంటే, నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏపైన కుమారుడైన కాలేబు ఆ స్వాస్థ్య భాగం అనే అతడికి ఏం చేయబడతా వచ్చింది? ఇవ్వబడతా వచ్చింది. కొన్ని యొక్క తలంపులు చూద్దాం. ఏమంటున్నాడు కాలేబుని గురించి? ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఇక్కడ రాస్తుంటున్నాడు. 1వ అధ్యాయం 36వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 36వ వచనం. దయచేసి తీసిన వారు చదవలసిందిగా కోరుచున్నాం. కాలేబు తప్ప ఎవడు చూడాడు? అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనక దాదిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమున అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేయించుదాను. కాబట్టి చివరి వచనములు అంటాడు, కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించిరి, మీరు నివసించిన దినములెన్నో మీకేమంటున్నాడు తెలిసినవి. కాదేశులో అని అంటే కాబట్టి కన్నీరు విడుచుట, లేకపోతే నెమ్మది లేని స్థలము. యెఫునే కుమారుడైన కాలేబు పూర్ణ మనస్సు లేకోకుండా సంఘములో ఏదో రీతిగా సాతానుడు పనిచేస్తూనే ఉంటాడు. కాబట్టి అయినప్పటికీ కూడా కృప యొక్క మహత్యంలోని తీసుకొచ్చాడు, సహించే అనుభవాన్ని తీసుకొచ్చినాడు. 36వ వచనంలో ఏమంటూ రాస్తుంటున్నాడు ఇక్కడ, యెఫునే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరిని చూడకపోతే మనస్థితి ఏంటి? కాలేబు తప్ప ఎవరు చూడకపోతే మనస్థితి ఏంటి? వాక్యం అనేది కొంతమంది దైవ సేవకులు నేనే పరిశుద్ధుని అనేసి ఆ రీతిగా చెప్తూ ఉంటారు, ఇతరులైన వారు పరిశుద్ధులు గారనేసి ఎన్నో రీతిగా చెప్తూ ఉంటారు. అది చాలా బాధ ఇస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు అందరును అంతడును. కాబట్టి ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండుట కొరకై పిలువబడుతూ ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు 36వ వచనంలో, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని ఏమంటున్నాడు చూచును. ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఈ యాత్రా జీవితంలో ఈ యవన కాలంలో ఇన్ని సంవత్సరాలకి ప్రభు తృప్తినిచ్చి కూడా ఇంకొక దేవుని యొక్క పరిచయ కొరకై ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. హృదయాంతరం యొక్క తలంపులో చెప్తున్నా, హెబ్రోను యొక్క సహవాసాన్ని తీసుకొని వచ్చి నా కాలంలో యవన కాలంలో సంపూర్ణముగా ప్రభు కొరకే ఇంకా కూడా నేను వాడబడకపోతే, చూడండి ప్రభు ఆస్వాదించినాడు. ఒక దినమున నేను అక్క యొక్క పరిచయకు మా రాజ్ కుమార్ అక్క ఉండేది. అక్క పరిచయ కొరకై ఇన్ఫాంట్ స్కూల్ అనేసి నెల్లూరు కర్మేలు నుండి 5 కిలోమీటర్ల దూరముగా ఉండేది. ఆ దూరం యొక్క పరిచయకు వెళ్ళినప్పుడు అక్కడ సియోన్ ఉంటా వచ్చింది. మోషే అంకులు, తర్వాత మోజెస్ అన్న ఇద్దరు ఉండి, జోసెఫ్ ఇట్లా బ్రాంచ్ కదా, అక్కడ కలిగింది అవసరం ఉంది, ఇక్కడ రావడానికి ప్రభు కృప చూపిస్తున్నాడంటే ఆ దినం మనం వెళ్తా వచ్చినాను. ప్రభు కృప చూపిస్తూ అనేక మంది, ఈ దినాలంటే స్టెప్ స్టాండ్ లేదు, డ్యూటీస్ లేవు అంటే ఆ దినాలంటే నేనేదో 70 సంగతులు మళ్ళీ జ్ఞాపకం చేయడంలే. కాబట్టి నేను కూడా ప్రభు యొక్క కృపను బట్టి జ్ఞాపకం చేస్తున్నా, మళ్ళీ అట్లా అనుకోవద్దు. కాబట్టి ఆ దినాల్లో చిన్నతనంలో చెప్పులు స్టాండ్ యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? అందరూ నడుచుకొని వచ్చే యొక్క వాసన కొట్టే యొక్క చెప్పులు దానిని ఒకటి జత చేసి చెప్పుల స్టాండ్లో పెట్టాలి. తాను తగ్గించుకునే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాత్రూములు గడపకుండా, చెప్పుల స్టాండ్ పెట్టకుండా, లేకపోతే పరిచయ కొరకు సహకరించకుండా, లేకపోతే అన్ని రీతిలకు తీసుకువెళుతూ ప్రభు ఇక్కడ తీసుకురాలేదు. సియోన్ యొక్క పరీక్ష కొరకై 2 సంవత్సరాలు సియోన్ యొక్క వెలుపట ఏ నర మనిషి కూడా దేవుని చేసిన పరిచర్య వాళ్ళకి తెలియదు. ఈ 2 సంవత్సరాల కాలంలో కొండూరులో ఇక్కడంటే ఇక వీరాపురం ఉంది, ఒకవేళ గురజాల ఉంది, ఒక్క దైవ సేవకులు కూడా సువార్త కూడా పిలవలేదు.
మొహమాటం లేకుండా చెప్తా ఈ పరిస్థితి. ఆదివారం అనేది ప్రభు అంటున్నాడు నిర్గమాకాండంలో, ఆ దినమంతటి కూడా నీ వ్యాపారం చేయొద్దు, 6 దినాలు నీకు సరే విశ్వాసులు తప్పిపోయినారు, సంఘము తప్పిపోయింది, సేవకులు కూడా తప్పిపోయినారా? అదే కొండూరులో ఉంటే మూల ప్రాంతం ఉన్న 11 బ్రాంచీలు చుట్టుపక్కల ఉన్న సియోన్వి, హెబ్రోన్ బ్రాంచెస్ అన్నిటికంటే సియోన్ అక్కడ ఆస్వాదించినాడు. ఏ రాత్రికాల వేళ కూడా మేము ఖాళీగా ఉండలే. దేవుడు చూస్తూ వచ్చినాడు, సియోన్ వాళ్ళు కదిలింపబడుతూ వచ్చినారు. బేతేలుకు వచ్చానంటే వారికి నాకు మ్యాచింగ్ బట్టి రాలే. ఆ కాలంలో ఒకే ఒక అన్న వచ్చినాడు, టైటస్ అన్న వచ్చాడు, చూశాడు, పరిచర్య గమనించినాడు. ప్రభు ఆశీర్వాదం కొలది ప్రార్థన చేసి చివరిగా నెహెమ్యా అంకులు వచ్చినారు. ఈ స్థలానికి ప్రభు పంపించినాడు. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని ఏమంటున్నాడు? పూర్ణ శాంతి గలవాడు కాబట్టి. ఈ యొక్క అనుభవం లేకపోతే ప్రభా ఇంకా కూడా నేను జీవిత కాలం అంతా కూడా పెళ్ళిళ్ళు, వివాహాలు, అనారోగ్యం, సమస్యలు, దీని కొరకే ఎంత కాలం వరకు దీని కొరకే ప్రయాసపడతావో ప్రభు అంటున్నాడు, ప్యాచర్ ల్యాండ్ యొక్క అనుభవం అనేది రాదు. త్వరగా కొన్ని యొక్క అనుభవాలు చూసి నేను ముగింపులోనికి వస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవలసిందిగా కోరుచుంటున్నాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి వారితో ఇట్లా నేను న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలుకు యెహోవా మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజీ యొక్క కుమారుడైన ఒత్నేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. ఎంత ఆత్మీయమైన అనుభవం ఉన్నదంటే ఇక్కడ 9వ వచనం అంటే ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజీ యొక్క కుమారుడైన ఒత్నేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారు ఏమంటున్నాడు? రక్షించను. యెహోవా యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది కనుక అసలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఏమంటున్నాడు? జ్ఞాపకం చేస్తూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఒత్నివేలు? తనకు తానుగా కట్టినవాడు. హీ వాజ్ ద బిల్డప్. ఒత్నివేలు యొక్క అనుభవం ఏంటంటే ఇప్పుడు కాబట్టి జ్ఞాపకం చేస్తూ మోషే అయిపోయినాడు, కాబట్టి యెహోషువ అయిపోయినాడు, యెఫున్నె కుమారుడైన కాలేబుని తీసుకొచ్చినాడు, కాలేబు కూడా అయిపోతా వచ్చినాడు, కాలేబు యొక్క తమ్ముడైన ఒత్నివేలు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసిన అనుభవంలో హెబ్రోను సహవాసంలోనే పరిచర్య అభివృద్ధి పొంది బయటకు వెళ్ళలేకపోతుందంటే ఇతర సహవాసాల్లో వెళుతుందా? అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనం నేనేమంటున్నాడు? అవిధేయుడు కాని రీతిలో జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి అంకులు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు? ఇదే స్థలంలో కదా పట్టుబడింది ప్రభా, జ్ఞాపకం చేసి ఇదే స్థలంలో కదా, అదే స్థలంలో ఒక వాక్యం రాయబడింది. వెళ్ళినప్పుడు తరచుగా 2 వాగ్దానాలను 2 సంవత్సరాల కాలంలో దర్శించాయి. నేను ఎప్పుడు చెప్తాను, సేవ అని పిలవంగానే ఈ బైబిల్ తీసుకొని హెబ్రోన్ యొక్క సహవాసంలో రావడానికి ఎంత మాత్రం ఇష్టపడలే. ప్రభా ఓపెన్ బుక్ కాబట్టి ఏదైనా యొక్క ప్రభు తలంపు, హెబ్రోన్ యొక్క సేవ పిలుస్తున్నావు, నా కొరకైనా ఒక సొంత సంఘమును దయచేయి. చిన్ననాటి కాలం నుండి యొక్క పరిస్థితులు చూస్తుంటున్నా, సొంత యొక్క సంఘం అన్నప్పుడుగా అక్కడ కూడా శత్రు పనిచేయకుండా ఉండదు సుమా. నెల్లూరు యొక్క శాలేం ఉన్నది, సేవకుడి విషయంలో డిస్కషన్ జరుగుతూ ఉంది. పీటరాచారి గారు అక్కడికి వచ్చినారు. అంకుల్ అని అనలేను, కొరియన్ అంకులు తర్వాత జయశ్రీరామ్ అంకులు అంటాను, కానీ ఆయన మాత్రం నేను అనలేను. కాబట్టి జ్ఞాపకం చేస్తూ పీటరాచారి గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్వశ్చన్ వేశాడు, ఈ మందిరాన్ని ఎట్లా కట్టావు, దేని ద్వారా కట్టావంటే, కాబట్టి దేవుని యొక్క ప్రజల ద్వారా. దేవుని యొక్క ప్రజలు అంటే సొసైటీ కదా. బై ద కాల్డ్ సొసైటీ అంటే మందిరంలో సొసైటీ చెప్పడం లేదు. బై ద పీపుల్ అండ్ ద పీపుల్ నో ద పీపుల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొసైటీ. కాబట్టి ఆ ద్వారా కట్టావు కాబట్టి ఇది దేవుని యొక్క మందిరం దేని పేరు మీద వస్తుందంటే సొసైటీ చెందుతుంది, కానీ నీకు చెందదు. ఆ అనుభవాల్లో ప్రభు ప్రేమించి 8 లక్షల రూపాయలు కాబట్టి నష్టపోతా వచ్చినాను. సహవాసం యొక్క విలువ తెలిసిన వాడిని. కాబట్టి ప్రభు కొరకై ప్రభు ఈ కాలంలో ఎవరు కూడా చెప్తాను, హెబ్రోను సియోను మనల్ని కొంతకాలం ఒకవేళ శిక్షించవచ్చు. దేవుని ఎదుట సదాకాలం నిలబడుతున్నప్పుడు ప్రభు పంపించిన ఉద్దేశం యవనస్తుడు పంపించినప్పుడు ఇక్కడ అంటున్నాడు ఒత్నివేలు అతడు వచ్చి, ఒత్నివేలు అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా కట్టినవాడు. హీ ఈజ్ ద బిల్డర్. కాబట్టి తను ఏం చేస్తున్నాడు, తన చుట్టుపక్కల యొక్క పరిస్థితులన్నీ కూడా తను కట్టుకుంటూ వచ్చినాడు. సంఘం లేరు, ఆత్మీయమైన తల్లిదండ్రులు లేరు, దైవ సేవకులు లేరు, ఎవరు లేరనేసి వదిలిపెడదామా?
కాబట్టి అందుకే అంటాడు, అనేకులు ప్రవేశించరు చూతురు కానీ ప్రవేశించేవారు ఎవరంటున్నారు? కొందరే. కాబట్టి ఎక్కడ ప్యాచర్ ల్యాండ్, ఎక్కడ గ్రామములు, ఎక్కడ ఒత్నివేలు. ఈ గ్రామం అనేది దేనికి సంచరింది? అహరోను యొక్క కుటుంబం వారి సంతమును జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు, యెఫున్నె కుమారుడని కాలేబు అంటున్నాడు. కాలేబు తరము గతించిపోయిన తర్వాత ఈ ఒత్నివేలు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలుకి అతడు ఏమంటున్నాడంటే రక్షకునిగా ఉంచినాడు. వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఒత్నివేల్ అంటే హీ వాజ్ అ బిల్డర్. తనకు తాను ఏం చేస్తున్నాడు? కడతా వచ్చినాడు. కాబట్టి ఆత్మీయమైన అనుభవంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ 14:13. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14:13. యెహోషువ 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్రాయేలు కుమారుడైన యెహోవాయు నిండు మనసు అనుసరించిన వాడు గనుక యెహోషువ అతను దీవించి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె నేటి వరకు స్వాస్థ్యముగా ఇక్కడ ఉన్నది. రాత్రి వేళ ప్రభు తలంపిస్తూ మెలకు వేస్తే 3 గంటలు లేచిన తర్వాత చూస్తున్నాను. ఈ గ్రామములు అనేక అనుభవాన్ని చూసుకుంటే కంక్లూజన్ రాలేదు, ఎటు వెళ్ళిపోతూ ఉంది. ఉదయకాలం సేవకురాలు అనింది, బల్ల గురించి క్రొత్త నిబంధన చెబుతారు కానీ ఎవరైనా నువ్వు పాత నిబంధన చెబుతున్నావు ఏందా అని. అంటే జ్ఞాపకం చేస్తూ క్రొత్త నిబంధన యొక్క అనుభవం అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇదనంట. ప్రత్యేకమైన కుడికల్లో పాత నిబంధన యొక్క గ్రంథాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే బైబిల్ స్టడీస్ అంటారు. ఆ బైబిల్ స్టడీస్లో కూడా సంఘంలో జరిగే బైబిల్ స్టడీస్ స్పీడ్గా పోదు, త్వరగా పోదు. చిత్రపటాలు వేసి బొమ్మలు వేసి కాబట్టి కంప్యూటర్లు పెట్టి సిస్టమ్ పెట్టి ఈ దినాల్లో చెప్తా ఉన్నారు అర్థమయ్యే రీతిలో. కాబట్టి ఏ రీతిగా ప్రత్యేకమైన కుడికలు అంటే అనేక మంది రక్షణ పాప క్షమాపణ కొరకై ప్రత్యేకమైన కుడికలు తప్ప ఈ యొక్క కాబట్టి పాతనం యొక్క పుస్తకం యొక్క గ్రంథం అంతటా చెప్పలేరు. ఇప్పుడు బలలో పాలు పొందుతున్న నీవు నేను. కాబట్టి పాత నిబంధన యొక్క రొట్టె సంగమునకు లేకపోతే మందసమునకు సాదృశ్యంగా ఉన్నది. కృపాకాలంలో ఉన్న యొక్క రొట్టె సంగమునకు దానికి ఏముంటుంది? కాబట్టి అనుకరణలో ఇచ్చినాడు దేవుని యొక్క బల్ల పాతని యొక్క గ్రంథములో. కాబట్టి మచ్చు ఛాయగా కనబడతా ఉంది. అయితే క్రొత్త నిబంధన యొక్క బల్ల తిరిగి సమకూర్చుల కొరకైనా కనబడతా ఉంది. దీనిలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ మాటను రాస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఇక్కడ 13వ వచనం రాస్తుంటున్నాడు, నేటి వరకు కాలేబునకు స్వాస్థ్యముగా ఉన్నది. 2 సంగతులు అంటాను బలలోని. నీకేమి ఇవ్వబడ్డాయి మందిరంలో? డైరెక్ట్ క్వశ్చన్. నేనేమంటే ఇండైరెక్ట్గా నా విషయంలో ఇక్కడ బాధపడవచ్చు, పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఒకవేళ నా విషయంలో బాధపడకుండా సేవకుడు అని వచ్చాడు, మంచిగా బాగుంది, మంచిగా చెప్తున్నాడు, టయానికి ముగిస్తున్నాడు అని ఇక్కడ ఉంటే వేలాది దూతలు ఎదుట అనుకుంటారు, ఇంటికి వచ్చావు, పరామర్శించావు, సంధించావు, నేను తీసుకున్న 500 రూపాయలు ఇచ్చావు, అన్నీ చేసినావు. ఏనాడైనా నీ వాక్యం ద్వారా నేను పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర సంతోషం ఉన్నదా? ప్రభు కోరుతున్నాడు, నీకేమి ఇవ్వబడింది? ఏమి స్వాస్థ్యంగా ఉంది? దేవుని యొక్క మందిరంలో ఏమి నీకు ఇవ్వబడలేక దాన్ని ఎందుకు అడ్డుగా వస్తుంది? ఆ అడ్డుగా వచ్చేది ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నప్పుడు అనేక రోగులు నిద్రిస్తున్నాడు. ప్రభా నీ పరిచర్య పొందలేకపోతున్నా, అది నాకు ఇంపుగా ఇవ్వబడలేదు. దేవుడు ఒక దినం రాబోతుంటున్నాడు. నాకు ఇచ్చాడని వేరే వారిని క్వశ్చన్ వేయడం కాదు సుమా. కానీ స్వాస్థ్యముగా దేవుని యొక్క బేతేలులో నువ్వు ఏది సంచరించుకుంటున్నావు, ఏది ప్రాముఖ్యకరమైన అనుభవం. కాబట్టి జ్ఞాపకం చేస్తూ యెఫున్నె కుమారుడైన కాలేబు ఒత్నివేలు తాను కట్టుకుంటున్నప్పుడు ఏమి ఇవ్వబడతా ఉంది? ఇవ్వడానికే కదా ఇక్కడికి వచ్చింది. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికే కదా ఇక్కడికి వచ్చింది. చివరిగా మహిమలో నుండి అధికమైన మహిమలోనికి వెళ్ళడానికే కదా ఇక్కడికి వచ్చింది. అట్లా కాదనుకుంటే జీవించిన పేరు మాత్రమే ఉంది కానీ నీకేమంటున్నాడు? కాబట్టి మృతుడివే. ఇక్కడ కూడా 3 సంగతులు ఉన్నాయి. అది ఇప్పుడు దాన్ని జ్ఞాపకం చేయను. ప్రభు ఇచ్చిన ప్రభు యొక్క ఆత్మని నేను దిగ్గొట్టి వాక్యం చెప్పలేను. పరిస్థితులు బట్టి సందర్భాలను బట్టి చివరి యొక్క అనుభవాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఖ్యాకాండము కాడి చివరి యొక్క అనుభవంలోనికి వెళ్ళప్పుడు మునుపు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో
నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములను అతను ప్రవేశపెట్టదను. అతని సంతతి అది స్వాధీనపరుచుకొనును. అమాలేకులను, కహానీయులను రేపు వీరు తిరిగి ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ ఏమంటున్నాడు, మనసుతో నన్ను అనుసరించి హేతువు చేతన అతడు పోయిన దేశములన్నిటిలో అతడు ఏమంటున్నాడు, ప్రవేశపెట్టదు. సంఘములో నేటి దినాల్లో సమస్య ఏంటంటే ట్రాన్స్ఫర్ కాకపోవడమే సమస్య. ట్రాన్స్ఫర్ అనేది నా జీవితంలో నేను చెప్పగలను, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి మాత్రమే నువ్వు ఉంటున్నావా ప్రియుడా? నీవు అనేకమైన విషయాల్లో కాబట్టి వర్ధిల్లినట్లుగా ఇదివరకు చాపలేసే స్థితిలోనే ఉన్నావు. ప్రభు కొరకైన మహిమైన రీతిలో కాబట్టి పరిచర్య హెబ్రోన్ సహవాసంలో ఏంటో తెలుసా? ముందు ఊడ్చుట, బాత్రూములు కరుగుట, ఆ తర్వాత దేవుని కృపను బట్టి వంట వండిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ పొరుగురు ఇద్దరిద్దరుగా ఆ గురువారం ఆ రీతిగా డోర్ టు డోర్ మినిస్ట్రీ చేయుట. కోవిడ్ తర్వాత ఏమీ పరిచర్య లేదు, అన్నీ కూడా అయిపోయి దేవుని యొక్క మందిరంలో కాబట్టి తినుచు త్రాగుచు వెళ్ళుచు ఈ సమస్యల మధ్య హెబ్రోను పీడబడతా ఉంది. కాబట్టి ఆశీర్వాదం, జీవము దైవ సేవకులో కూడా ఎందుకు ఉజ్జీవం లేదంటే పరిచర్య కోవిడ్ ముందే ఏం చేయబడిందంటే ఆగవేయబడతా వచ్చింది. సువార్థకుడికి జరిగిందా? సువార్థకుడికి అనుభవమే లేదు. కాబట్టి దేర్ హ్యాస్ నో పాయింట్ అవుట్ ఫర్ ఎనీ సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమే అనుభవాన్ని అంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఈ మాటను రాస్తుంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 14:24 అంటున్నాడు, కాబట్టి అతడు పోయిన ప్రదేశమంతటిని అతడు ఏం చేస్తాను, ప్రవేశపెడుతున్నాను. బేతేలు కాబట్టి బేర్షెబా కొండూరు నుండి ప్రభు ఇక్కడ నడిపించాడు. బేతేల్లో మాకు ₹1 కూడా బేర్షెబాలో లేదు, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఆ దినం ఫోన్ కాల్ వచ్చింది, హెబ్రోన్లో భయంకరమైన సమస్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆశ హెబ్రోను ట్రాన్స్లేటరు అన్న కాబట్టి అబెద్నెగో అన్న మా దగ్గరికి వచ్చినాడు. ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఎంతో మూల ప్రాంతం అయినప్పటికీ కూడా దేవుడి యొక్క ఉద్దేశంలో హెబ్రోన్ యొక్క వ్యాన్ రావాలంటే ప్రస్తుతమైన దినాలు ఎన్నో రీతిలుగా అక్కడి నుండి కాబట్టి క్రోసూరు ఆ బాబురాన్నకు ఫోన్ వచ్చింది. అన్నాడు, జోసఫ్ మొట్టమొదటి స్థలం నీ దగ్గరే సువార్త పెడతా. హెబ్రోను వచ్చింది, కదిలించి ఆ ఊరిని వెళ్తా వచ్చింది. మనం అనుకుంటాం ఎక్కడ ఉండవలసిన వారు అక్కడే, కుటుంబాన్ని బట్టి, వ్యక్తిగతమైన పరిస్థితులు బట్టి సేవకుడు ట్రాన్స్ఫర్ కాకపోతే సంఘము క్షేమాభివృద్ధిగా అనుసరించబడదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవజనుడి యొక్క అనుభవం నుంచి వస్తూ వచ్చింది. దాసులు ప్రభు దగ్గరికి వెళ్ళకమునపు బాపట్లలో ఉండే ఒక విశ్వాస ద్వారా ఇప్పటికీ మాకు ఫోన్ ట్యాపింగ్ ఉండదు. అక్కడ వాళ్ళు ప్రేమించి వారి దగ్గర డబ్బులు వేయించుకొని వారి దగ్గర యోగక్షేమాలు చూసి వారి యొక్క అనుభవాల్లో పీఠాచార్య గారు అన్నారు, 12 సంఘాలు దేనికి ఇచ్చినారయ్యా, 2 సంఘాలు మీరు పెట్టుకోవచ్చుగా అని అంటా వచ్చినాడు. ఎన్నో సందర్భాల్లో ఎదురెదురుగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ తల్లి ఉందని తెలియదా, మీ నాయన అందరికంటే పెద్ద, మీ నాయన పెద్ద, ఏమైనా మీ నాయనకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? కాబట్టి ఎన్నో యొక్క రీతిలుగా అనేక మంది సంఘాలు, అనేకమైన సేవకులు ఎన్నో సంఘాలు పెట్టుకుంటా కాబట్టి ఉన్నారు కదా, మీరెందుకు రాసి ఇచ్చినారు అని అడిగినప్పుడు ఆశీర్వదించాడు ప్రభు, దీవించినాడు. దేవుడు బేతేలుకు తీసుకుని వచ్చినాడు. దేని కొరకై అంటే కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించడం కొరకై ప్రభు తీసుకొచ్చినాడు, కానీ క్షమించడానికి. ఇంత పట్టణంలో ఇంత మందిరమని ప్రభు నా యవ్వన కాలంలో ప్రభు కృప చూపించినాడు. నీవెంతైనా ప్రభు ఏమంటున్నాడు, నమ్మదగినవాడు. ప్రభు ఇది సిద్ధపరిచినాడు. ప్రభా క్రొత్తిలు నా కొరకే సిద్ధపరిచినావు, కాబట్టి దీనిలో దానికి న్యాయం జరిగించి వెళ్ళినట్లుగా గ్రామములు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా ఏ ప్యాచర్ ల్యాండ్లో సస్యశ్యామలు కలిగిన యొక్క బేతేరులో ప్రభా నేను వచ్చి పోవచ్చు మేత వేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఏమి ఇవ్వబడలేదు, ఏమి దేవుని యొక్క మందిరంలో స్వాస్థ్యముగా లేదు. చివరి యొక్క అనుభవంలో చూసి మనం ముగింపులోనికి వస్తాం. చూడండి, కొన్ని యొక్క అనుభవాలు ఉన్నాయి సమయాన్ని బట్టి. ఇక్కడ చివరిగా మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములను ఆయన 12 శిష్యులు తన ఎద్దుకు పిలిచి వారు ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు
చేతి కర్రను తప్ప రొట్టెనైనను తీసుకొనక తొడుక్కొనకూడదనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయన చుట్టుపక్కలున్న గ్రామములు తిరుగుచూ బోధించుతున్నాడు. ఎలాంటి పరిచర్య ఇది? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్టాండింగ్ మినిస్ట్రీ. పాత నియమ యొక్క గ్రంథంలోని యొక్క గ్రామములను ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ, ఆయన సస్యశ్యామలముగా ఉన్నాడు, ఆయన కృపాకాలమునకు వచ్చినాడు, ధర్మశాస్త్రం ప్రాథమిక యొక్క కొట్టివేసినాడు, నూతన యొక్క నిబంధన ఇచ్చినాడు, ఆయన సమస్తాన్ని ఆయన చేసినాడు. ఇప్పుడు ఈ సస్యశ్యామలములోనికి నీవు కూడా ప్రవేశించాలంటే నాట్ ఓన్లీ స్టాండింగ్ మినిస్ట్రీ. కాబట్టి ఆ దినాల్లో పరిస్థితులు వచ్చినాయి. శత్రువు ఎన్నో రీతిలుగా లోకంలో సంఘములో పనిచేస్తున్నాడు అన్న సంఘం యొక్క బేతేలు. కాబట్టి దేవుని యొక్క తెగించి ఏ రీతిగా దేవుని యొక్క సేవను, సువార్తను, సిలువ యొక్క మరణాన్ని ఆ పల్లెటూరి వాడైన సీబోనును కాబట్టి తెగించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎట్లా సేవ జరిగించడానికి వెళుతూ వచ్చినాడో, ఈ కృపాకాలంలో పరిస్థితులు తెగించలేని యొక్క పరిచర్య మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన ఏ పరిచర్య చేస్తూ వచ్చినాడు? ఆయన చుట్టూనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. హీ వాజ్ గోయింగ్ ఆన్ మినిస్ట్రీ, స్ప్రెడ్డింగ్ ఆన్ మినిస్ట్రీ. కాబట్టి తిరుగుచు బోధించు ఏం చేస్తూ వచ్చినాడు? కొన్ని యొక్క అనుభవాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ మార్కు సువార్త 6వ అధ్యాయం ఎంతో చాలా ఉన్నతమైన యొక్క అనుభవం ఉంటుంది. 20వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతడు చంపింపగోరిని కానీ ఎందుకనగా యోహాను నీతిమంతుడును మనుషుడని ఎరిగి అతడు భయపడి, ఇక్కడ చూడండి హేరోదులోని యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడని మనుషుడు హేరోదు ఎరిగి అతనికి భయపడచ్చు, అతని కాపాడుచు వచ్చాడు. అయితే శత్రువు ఎక్కడ పనిచేసింది? ఇక్కడ రాస్తుంటున్నాడు. మరి అతని మాటలు వినినప్పుడు సంతోషముతో వినుచుండాను. వచ్చాను ఎట్లనగా ప్రధానులను విందు చేయించాను. అప్పుడు హేరోదియా నాట్యమాడి హేరోదును సంతోషపరిచరు కనుక నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని. ఇప్పుడు ఆమె ఏమి కోరింది? ఈ యొక్క అనుభవాన్ని చదివితే యోహాను యొక్క తల కోరింది. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! నీవు నేను స్వాస్థ్యాన్ని పొందలేకపోతుంటే కొంతమంది ఈ స్వాస్థ్యం యొక్క గవినిలోనికి వచ్చి ప్రభు యొక్క చిత్తమును ఉద్దేశం ఎరగక ఇక్కడ ఎక్కడికి వచ్చింది? అసలు పరిచర్య చేసేవారికి లోకమునకు ఏమి సంబంధం? ఎందుకు దేవుడు ముడిపెట్టాడు? ఇప్పుడు లోకము దగ్గరికి మనం వెళ్తున్నాం, లోకము మన దగ్గరికి రావడం లేదు, మనము లోకము దగ్గరికి వెళ్తున్నాం. అదే ఒకసారి డిస్కషన్ వస్తూ వచ్చిందన్న, ఈ డిబేట్లు చేస్తారు, ఎన్నో రీతిలు చెప్తుంటారు, తిరిగి మనం సువార్తకు వెళ్తుంటే మనం దండించుకోవాల్సి వస్తుందన్న. అంటే ప్రభు ఇచ్చిన ధన్యత. కాబట్టి సువార్త ప్రకటించిన కొరకై వాళ్ళెవరు కూడా పెంతెకోస్తు డినామినేషన్, లూథరన్ ఫెలోషిప్ వాళ్ళు ఇప్పుడు డిబేట్లు ఇచ్చే కాబట్టి ఎన్నో రీతిలుగా సూట్లు వేసుకొని చెప్పేవాళ్ళు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి యేసు ప్రభు వారి నిజమైన దేవుడు అని చెప్పరు. వాళ్ళు తలాంతు వృద్ధిపరుచుకుంటాయి. జాన్ వెస్లీ కావచ్చు, కాబట్టి ఇతరులైన కావచ్చు. ఎందుకొరకే అంటే వారి దగ్గర కొరకే ప్రభు ఇచ్చిన యొక్క తలంపు వారికి అంతవరకే. అయితే హెబ్రోన్లో నివసిస్తున్న నీకు నాకు ప్రభు ఏమి ఇస్తా వచ్చినాడంటే అపోస్తులను, కాబట్టి ప్రవక్తికులు గాను ఆయన నీకు ఈ పరిచర్య ఇచ్చినాడు. ఇప్పుడు దీన్ని అడుగుతున్నాడు, ఎంతవరకు నువ్వు స్వాస్థ్యముగా పొందలేవు, ఎంతవరకు నీకు ఇవ్వబడతా వచ్చింది. ఇప్పుడు నీ కుమారుడైన ఒత్నివేలు జ్ఞాపకం చేస్తూ దీనిలో హౌ టు యూఆర్ ద కన్స్ట్రక్షన్, యువర్ ద బిల్డింగ్, ఎలాగ నిర్మించుకుంటున్నావు. నాకు సంఘం ఉన్నా లేకపోయినా ప్రభు యొక్క కృపను బట్టి ఆలోచనలు ప్రభు తీసుకొచ్చినాడు కాబట్టి ప్రభు బేతేలు తీసుకొచ్చాడు. అమ్మో నాకు సంఘం ఉండాలనుకుంటుంటే అదే యొక్క చిలంకూరులో అక్కడే ఉండేవాడిని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంధించే అనుభవంలో
ఇంకా కూడా స్వాస్థ్యముగా ఇవ్వబడి లేక అనుభవంలో చివరిది ఇక్కడ రాస్తున్నాడు. తలను కోరుతూ 5 నిమిషాల్లో నేను ముగింపులోనికి వస్తాను. ఏమంటున్నాడు ఇక్కడ రాస్తున్నాడు చూడండి. మార్క్స్ వార్త జ్ఞాపకం చేస్తే ఇక్కడ 6వ అధ్యాయం 22వ వచనం వచ్చి 34వ వచనం అంటే 34వ వచనం. గనుక యేసు వచ్చి చూచి వారి కాపరి లేని గొర్రెల వలెందున వారి మీద కనికరపడి బోధింపసాగాను. చాలా ప్రొద్దువైన తర్వాత వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చాలా ప్రొద్దుపోయింది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనములకు ఏమైనను కొనుక్కొనుటకు పంపివేయమని చెప్పగా, వీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి పెట్టుగమా అని అడిగిరి. ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారు చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలను అప్పుడు ఆయన ఇక్కడ 42-43 వచనంలో జ్ఞాపకం చేస్తూ వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇప్పుడు పరిచర్య జరిగింది. హెబ్రోను సహవాసంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ దీనిలో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ప్రభు మేలు చేస్తున్నాడు. వారు తిని తృప్తి పొందిన తర్వాత కాబట్టి తర్వాత యొక్క అనుభవంలో జ్ఞాపకం చేస్తూ మిగిలిన చేపల రొట్టెను ముక్కలను 12 గంపలు ఏమంటున్నాడు ఎత్తిరి. పడిపోయిన దాన్ని ఎత్తడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరించిన కాలంలో ఆయన తిరిగిన అనుభవంలో గ్రీన్లాండ్, ప్యాక్స్లాండ్ అనే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ 5 నిమిషాలు ఒకవేళ నేను జ్ఞాపకం చేస్తా వచ్చిన సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం, దైవ సేవకుడు నిన్ను గద్దించిన విషయంలో నీ యొక్క తలంపు ఉంది కాబట్టి గద్దిస్తా వచ్చినాడు. ఒకవేళ ఈ దినాల యొక్క హెబ్రోన్ యొక్క సేవ అయితే నా పాటికి నేను చూసుకొని వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదం కాదంటున్నాడు. జ్ఞానమును కాబట్టి గద్దింపు ఒకవేళ అసహ్యం అయితే జ్ఞానం అనేది నీ జీవితంలో ఏం చేయబడుతుంది? ఆశీర్వాదం దూరం చేయబడుతుంది. ఇక్కడ రాస్తుంటున్నాడు, పడిపోయిన దానిని ఎత్తడానికి ఇష్టపడుతున్నావా? ఆదివారం మాత్రమే వస్తున్నావా? ఆదివారం అయిపోయిన తర్వాత స్వార్థ కొరకే ఒకరు చెప్పనవసరం లేదు. సంఘంలో ప్రభునికి అప్పగిస్తూ వచ్చినాడు. దేని కొరకై? కుటుంబాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దేవుని యొక్క పరిచర్యను రాడని. కాబట్టి విసిరి పక్కన పెట్టేస్తే ఒక దినం వస్తుంది లోపల దాని శక్తిని ఆశ్రయించలేకపోయినప్పుడు ప్రభు ఎదుట నిలబడలేని అనుభవంలో పడిపోయిన దానిని 12 గంపలు ఏం చేస్తున్నారంట ఎత్తిరి. కృపాకాలంలో గ్రామమును సంచరించిన ఈ పరిచర్య నాకు ఇవ్వబడుతుంది. హెబ్రోన్లో లైక్ హిమ్ నేను కూడా దైవజనుడి వల్లే ప్రభా ప్రకాశించినట్లుగా, నేను కూడా దైవజనుడి వల్లే ప్రభా నేను పనిచేయనట్లుగా ఆ రీతిగా వెళితే ప్రభు అంటాడు. ఏమంటున్నాడు? సహోదరులు ఐక్యతగా నివసించినంత మేలు, ఎంత మనోహరం అది. తల మీద పోయబడిన అనేక మంది ఉన్నారు అన్న. మా మనసులు ఎందుకు చేయబడ్డా వచ్చినాయంటే అనేక మంది సంఘస్థులు సేవకులు వచ్చి సంఘాన్ని బేతేలు ఇష్టానుసారం చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు మేము దైవ సేవకులు ప్రేమించలేని అనుభవంలో మేము ఉండలేమన్నా అంటే నీ కీబడిన వరాన్ని మిస్ అయిపోతా, నీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటా. దేవుని యొక్క పరిచర్య కింద పడిపోతున్నప్పుడు దాన్ని ఎత్తి తిరిగి ఆ స్థాయిలో 12 గంపల యొక్క అనుభవంలో దాన్ని ఎత్తి పట్టి ఏమంటున్నాడు? 12 గంపల నిండా ఏం చేస్తారంట? ఎత్తిరి అని రాస్తున్నాడు. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని, స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని, నీతో కూడా మహిమను పొందుటకు, నీతో కూడా మహిమను పొందుటకు, నీ సేవలలో పాలు పొందుటచే, నీ సేవలలో పాలు పొందుటచే నీ తోటి వారసులముగా పరిగణించబడి నీ తోటి వారసులముగా పరిగణించబడి
స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. నీతో కూడా మహిమను పొందుటకు, నీతో కూడా మహిమను పొందుటకు, నీ శ్రేమలలో పాలు పొందుటచే, నీ శ్రేమలలో పాలు పొందుటచే, నీ సోటి వారసులముగా పరిగణించబడి దేవి. నీ తోటి వారసులముగా 663 పరిగణించబడి దేవి. స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. అందరూ కలిసి పాడదాం. స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. నీవే మాకు దేవుడవై ఉన్నావు, నీవే మాకు దేవుడవై ఉన్నావు. మేము నీదు పుత్రులమైతిమి, మేము నీదు పుత్రులమైతిమి. నీ స్వంత రక్తము నీచే కొన్నావు నీ సొత్తుగా. నీ స్వంత రక్తము నీచే కొన్నావు నీ సొత్తుగా. స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. స్వాస్థ్యముగా నిశ్చితివే జయించెడు వాని కన్నే. చివరి కనుబోలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హేరోదు యొక్క భార్య యోహాను యొక్క తెలనంట వచ్చింది. వృద్ధులు ఉన్నారు, కష్టపడ్డారు. రాబోయే యొక్క యువతరమ సంఘములో రాజకీయంలో ఉండి నష్టపోవద్దు. ఈ దినం పాడుతుంటే దీన్ని పాడలేకపోయావు. గల కారణం ఏంటంటే నీకు రాదు. రాత్రి కాల వేళ టీవీలో ఏది చూసావో నీకు ఇవ్వబడుతూ ఉంది. ఒక తరము ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రోని యొక్క స్వాస్థ్యములో ఒకటి తరవాన్ని సిద్ధపరచుకుంటూ దైవజనుడు వెళ్ళిపోయినాడు. అదే కాలేబు మాట్లాడుతున్నాడు. సిద్ధపడవా ప్రభు కొరకే రాబోయే దినాల్లో సంఘం యొక్క పరిస్థితులు పరిచర్య దీని వారికి అనుకోవద్దు, ప్రభు ఆస్వాదించాలని కోరుతున్నాడు. ఆ రీతిగా ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతట్లో ఒక పాటను నేర్చుకో. వారమంతట్లో ఒక పాటను నేర్చుకుంటే ప్రభు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యవనస్తుల మీటింగ్లో వాడుకుంటాడు. కాబట్టి బయట పరిచర్యల సంఘంలో వాడుకుంటాడు. ఒక దినాన్ని నీకు ఆరాధన వర్తమానం ఇవ్వబడుతున్నప్పుడు సేవకుడే అన్నా అని చెప్పద్దు. నీకు కూడా ప్రభు ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యోగమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎంతో గంభీరమైన సమయం. లేచి అటు ఇటు తిరగద్దు. ఏమి దేవుళ్ళే ఏమి ప్రభువులే అనుకోవద్దు. కాబట్టి శత్రువు నీ తలను తీసుకోవాలని కోరుతున్నాడు, లోకంలో కాదు. దేవుని యొక్క సంఘములోనే హేరోదు యొక్క భార్య అడుగుతా వచ్చింది. హేరోదు భయపడ్డాడు. గ్రామంలో సంచరిస్తూ నీతిమంతుడైన విషయంలో ఎట్లా త్రాగుతునని భయపడతా వచ్చినాడు. శత్రు అమాంతంగా వచ్చింది. ఎవని మృంగుదునా అని తిరుగులాడుతుంది. కాబట్టి కాలములు సమయములు తండ్రి వశములు ఉన్నాయి. యోగమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.
ప్రార్థన. ప్రేంగుల తండ్రి, యోగమైన రీతిలో బలలో పాలు పొందినట్లుగా సహాయం చేయం. ఆరాధనలో బలలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నీ ప్రభావం చేత లోకమునకు అందమును, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన అందమును అనుగ్రహించిన దయల తండ్రి, నీ యొక్క శౌర్యము, నీ యొక్క బలము వ్యాపింపజేసి మహిమనిచ్చిన మానవుడికి స్తోత్రములు. 95వ కీర్తనలో మీ దాసు ద్వారా తెలియజేసిన కృపాంతరిని బట్టి స్తోత్రం. బలలో పాలు పొందే మేము పాతని యొక్క గ్రంథం యొక్క గ్రామముల గురించి, క్రొత్తని యొక్క గ్రంథముల యొక్క ప్రభా గ్రామంలోనికి మీరు తీసుకొచ్చినారు. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండను, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండడానికి నా ప్రభా నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. సమస్తమును నీ స్వాధీనంలో ఉంటున్నాడుగా కృప చూపించి యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లుగా సహాయించను. యేసు క్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైనేసు తన ఇప్పుడు రాత్రి కృతజ్ఞతాస్తు చెల్లించి ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీ కుడి చేయి కడం రాజు చూపిస్తే పరిచారకులు అంకులు వాళ్ళు బలను అందిస్తారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని
దేవుని యొక్క బలలో ఎవరైతే పాల్పొందో వచ్చారో మీ కుడి చేయి కనబడేలా చూపిస్తే దేవుని యొక్క రక్తము మీకు అందించబడుతుంది. ప్రార్థన. ప్రేంగిల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి నీ బల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ఆత్మదేవుడు అని నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు కృప చూపించినారు, బలపరిచారు. స్తోత్రములు. ప్రియ తండ్రి, మిగిలిన యొక్క శరీరం చెదురున బిడలైన వారికి సాదృశ్యంగా మీరు అనుగ్రహించినందుకొరకై స్తోత్రాలు. హెబ్రోన్ ప్రభాముఖి కేంద్రకంగా అనేకమైన పట్టణములకు గ్రామములకు విస్తరింపజేస్తూ ప్రభా దయలో తండ్రి మీ దాసులు కొరినాంకులు ప్రభా జేసిరాంకులు ఆత్మీయమైన తల్లిదండ్రులు ఇంకరు కూడా ప్రభా హెబ్రోన్లో మీరు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. గత కాలంలో ప్రభా ఈ యొక్క దసరా హాలిడేస్లో మీ దాసులు జేసిరాంకుల యానంలో ప్రభా మరి కానికేషన్ మీరు వాడుకున్నందుకు కొరకై స్తోత్రములు. మీ కృప చూపించండి. వారి వృద్ధాప్యములో దయలో తండ్రి ఇంకను సేవిస్తుండగా ప్రభా మరి ఆశీర్వాదమును ఆరోగ్యం దయచేయండి. ప్రభా స్థానిక బేతేలు సంఘం పరిశుద్ధులు బట్టి స్తోత్రాలు. ప్రభా అనుగ్రహించబడిన సియోను సంఘం ప్రభా మరి అక్కడ బాధితులైన
అన్న వాళ్ళని బట్టి స్తోత్రములు. విదా స్నేహమ్యాంకులు ప్రభా పరిచర్య జిల్లా అంతటి కూడా మీరు వ్యాపింపజేస్తున్నందుకు కొరకై స్తోత్రాలు ప్రభా. మరి దయలతన డ్రైవింగ్లో కూడా ప్రకాశానికి మీరు సహాయపడుతూ ఇలాంటి వాహనాలు ప్రమాదకరం నుండి తిరిగి ప్రభా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభా ఏ దైవ సేవకులు కూడా మరి దయల తండ్రి పలానేక గాయము ద్వారా మరణించారని సియోనికి ప్రభా ఆ పేరు లేకోకుండా పరిచర్యలో మీరు సహాయపడుతూ మీ కృప చూపించినందుకు కొరకై స్తోత్రాలు. దయల తండ్రి స్థానికంగా బాధ కలిగిన మీ దాసులు అంకులు వాళ్ళని బడి స్తోత్రాలు. ప్రభుదాస్ అంకులు, డాన్ అంకులు, జోసఫ్ అంకులు బడి స్తోత్రములు ప్రభా. అయ్యా అంకుల యొక్క అయ్యా ఆపరేషన్లు కూడా మీరు సహాయపడ్డారు, మీరు నమ్మి స్తుతిస్తుంటున్నాం. దయల తండ్రి సంఘము పరిశుద్ధులు ప్రాముఖ్యమైన ప్రార్థన ప్రభా. మీ దాసులు కమలక్క గారి యొక్క దయల తండ్రి మరి బామ్మగారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మరి మంచి జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపించండి. మీరే ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం చేత కృప చూపించండి ప్రభా. మరొక సహోదరి లక్ష్మి కామ మరణిస్తూ వచ్చింది. క్రీస్తుని అంగీకరించకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన స్థలంలో ఉండి మీరు మమ్మల్ని రక్షించిన కొరకై మీరు కాపాడుతున్నారు ప్రభా. మీరు సెలవు ఇచ్చినందుకు కొరకై స్తోత్రాలు. ఈ రీతిగా సంఘము బిడలు అక్కర్లు అవసరాలు అటన్నిటిని బట్టి ఈ దినము కూడా మరి ప్రభా క్వాజర్ సహోదరుని బట్టి స్తోత్రములు ప్రభా. బెంగళూరులో మీరు ఇచ్చిన ఉద్యోగం బట్టి కృతజ్ఞతలై ప్రభా. మరి సంఘమునకు స్నాక్స్ ఇస్తుండగా దీవెనకరంగా చేయండి ప్రభా. మరి మీద హాస్టల్ బీటెక్ అయిపోయి వాటన్నిటిలో కూడా సహాయపడ్డారు. దయలతో అనేకమైన ప్రార్థనిక మనవులు ఉన్నాయి, వాటన్నిటిలో మీకు చూపించాను. ప్రాముఖ్యంగా సహోదరు డాన్ని బట్టి స్తోత్రాలు. ప్రసన్న సహోదరుని బట్టి దినములు నిండినప్పుడు ప్రభా మీరే సుఖమైన ప్రసవ దయలతో కాన్పు అనుగ్రహించాను. ఈ రీతిగా ప్రార్థనిక మనవులు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ కుడికలు వాటన్నిటిలో సహాయించండి. యవన బిడ్డలు ఉన్నారు ప్రభా, వివాహం కావాల్సిన వారు డేవిడ్ అన్న, సలోమి, ప్రసంగి ప్రభా బిడ్డలైన వారు దీవెనకరంగా చేయండి, ఆస్వాదించండి. అనేకమైన ప్రార్థన మనవులు చేయలేకపోతున్నాం, మీ కృప చూపించాను. ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు, సంఘం యొక్క క్షేమం కొరకై మీరే మీ కృప చూపించండి. మీ దాసు మోస సంఘులు కూడా ప్రభా దయల తండ్రి ఊరికి వెళ్ళుంటుండగా దీవెనకరంగా చేయండి. ప్రతి ప్రభా సువార్తలో పాలు పొందుతుండగా మీ దాసుకి ఆశీర్వాదం, ప్రేమ, సంతోషం, నెమ్మది అనుగ్రహించండి. ఈ రీతిగా బేతులు రాయిన యవన సహోదరులందరినీ బట్టి కూడా మత అన్న కుమారుడు దయల తండ్రి ఆపరేషన్ అయింది, మీ కృప చూపించండి. దయల తండ్రి బిడ్డను కూడా స్వస్థపరచండి. నూతన వివాహం అయిన వారిని కూడా దీవెనకరంగా చేయండి. ఆ రీతిగా ప్రియ దాసులు, లాంటి వాళ్ళు, అక్క వాళ్ళు, బిడ్డలైన వారందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసులు భాస్కర్ అన్న వారి కుటుంబం బిడ్డలు దీవెనకరంగా చేయండి. ఈ రీతిగా దయల తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబం కొరకాయ ఎలుగెత్తి ప్రభా నీ సన్నిధిలో వినిపిస్తుండగా మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వినక వేడుకుంటున్నాము తండ్రి.